సర్వశక్తిమంతుడా, మీరు ఒకే ఒక్క దేవా, నీకు వందనాలు. ఉదయకాల సమయంలో ప్రభువా, మీ సన్నిధికి వచ్చిన మా తండ్రి, మీరు మాట్లాడుతున్నటువంటి దేవుడు ప్రభువా, ఇది కాల సమయంలో మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. నాయన, మాతో మరొక్కసారి మీ మాటలు మాకు వినిపించండి. దేవా, నీ మాటలు మీరు మాట్లాడుతున్నప్పుడు ప్రభువా, వాటిని వినేటువంటి ఆత్మను మీరు మాకు దయచేయరా. అలా ఆత్మ నా మీద ఎక్కడ నిలబడి చేయకుండా సహాయం చేయరా. ప్రభా, మీరు మాట్లాడుతున్నప్పుడు దాన్ని గ్రహించి ప్రభా, వాటిని నేను స్వీకరించి ప్రభా, వాటితో పాటు నేను సరిచేసుకునేవాడుగా మీరు నన్ను చేయరా. ప్రభా, నన్ను నీ ఆత్మతో మరి నింపండి. ప్రభా, ఉదయ కాలసభలో నన్ను మీసులో చాటిని మరువు చేయండి. ఈ బిడ్డలతో మీరు మాట్లాడమని, నీ ఆలయంలో నీ సన్నిధి ఆవరింపనేటువంటిది మాకు దయచేయమని యేసుక్రీస్తు అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చుందాం. ఒక చిన్న నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే, మనం ప్రతి ఆదివారం ఇక్కడ రికార్డ్ అవుతుంది కదా, ప్రతి ఆదివారం మీరు మెసేజ్ విన్న తర్వాత మీకు అది ఎక్కడ దొరుకుద్ది? యూట్యూబ్లో ఉంటుందా? సరే, మీరు నాకు చెప్పాల్సింది ఏంటంటే, నాకు చేయాల్సింది మీ నుంచి నాకు ఒక సహాయం కావాలి. ఏంటంటే, ఆ వీక్లో మెసేజ్ని మీరు 1-2 సార్లు దాన్ని వినండి. నా మెసేజ్లు బాగుంటాయా? మీకు నచ్చుతాయా? ఫర్ మై కైండ్ ఇన్ఫర్మేషన్ అర్థమవుతుందా నేను చెప్పేది మీకు? అది మీకు నచ్చుద్దా? దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అనేటువంటిది మీకు తెలుసుదా? సరే, అలాంటప్పుడు మీరు నాకు చేయాల్సింది ఏంటంటే, ఆ మెసేజ్ మీరు విన్నప్పుడు, అంటే టోటల్ మెసేజ్ అంతా ఒకరికి ఉండదు. టోటల్ మెసేజ్లో అనేక పార్ట్స్ ఉంటాయి కాబట్టి అనేక పాయింట్స్ ద్వారా దేవుడు మనతో మాట్లాడతారు. అది ఒక చిన్న పాయింట్ అవ్వచ్చు, పెద్దది అవ్వచ్చు. సరే, మీరు నాకు చేయాల్సింది ఏంటంటే, మీకు నచ్చినటువంటి ఆ 2 నిమిషాలు, ఆ 3 నిమిషాలు, ఆ 5 నిమిషాలు, లేదంటే ఆ మెసేజ్లో ఎక్కడెక్కడ మీకు నచ్చిందో అవి నాకు చిన్న కట్ చేసి నాకు మీరు పంపించాలి. మీ అందరికి ఫోన్లు ఉన్నాయి కదా, లేనటువంటి వాళ్ళు ఎవరు ఉన్నారా? స్మార్ట్ ఫోన్స్ అందరూ ఉన్నాయి కదా. చేయగలుగుతారా మీరు ఆ పని? చేయగలుగుతారా? మన దగ్గర ఒక పిల్ల ఉంది. ఆ పిల్ల ఇక్కడ ఇప్పుడు లేదు, కర్నూలు, నంద్యాల, బ్లెస్సీనా ఇక్కడ విని నాకు తను పంపిస్తూ ఉంది. ఎందుకంటే మీకు ఏదైతే ఇన్స్పైర్ అయిందో, దేవుని యొక్క మాట మనల్ని ఏదైతే టచ్ చేసిందో, ఏదైతే మనకు ఉపయోగకరంగా ఉందో, ఆ ఒక్క నిమిషమే, ఆ 2 నిమిషాలు, ఆ 3 నిమిషాలు, ఆ 4 నిమిషాలు, ఎంతైతే అంత దయచేసి మీ దగ్గర నుంచి, మనిషి దగ్గర నుంచి కనీసం ఒక చిన్న ఒక 1 మినిట్ లేదంటే 2 మినిట్ ఆ క్లిప్ అనేటువంటిది నేను ఎదురు చూస్తా. ఈ వీక్లో ఎవరైతే నాకు పంపలేదో వాళ్ళకి నేను రిమైండ్ చేస్తూ ఉంటా. సరేనా? నచ్చింది అంటున్నారు, బాగానే ఉందంటున్నారు. నో నీడ్ అ కామెంట్, ఐ నీడ్ ఎ స్మాల్ క్లిప్ ఇన్ దట్ మెసేజ్. వాట్ ఎవర్ ఇట్ ఈజ్ ఇన్స్పైర్డ్, వేర్ ఎవర్ ద పీస్ ఈజ్ ఇన్స్పైర్డ్, ఆ చిన్న క్లిప్పు చెప్పట్లా. మీరు నాకు ఎట్లా అన్నారు, బాగుందన్నారు, చెప్పాలి. పంపిస్తారా? లేపట్లా చేతులు. ఓకే, కాదు, ఆ చిన్న క్లిప్పు నాకు కావాల్సిందే. ఆ చిన్నది కామెంట్లో ఓకే, అది కాకుండా ఒక చిన్నది క్లిప్, ఎక్కడైతే అది మనల్ని టచ్ చేసిందో అది చిన్నది 2 మినిట్స్ చాలు నాకు. ఏదైనా 1 మినిట్ వచ్చినా చాలు. ఈ వీక్లో మళ్ళీ సండే నేను అడుగుతాను మిమ్మల్ని, దయచేసి ఒకవేళ రాలేదనుకోండి, స్లోగా నేను రిమైండ్ చేస్తూ ఉంటా. జ్యోతి, శైలజ, బాగున్నారా? ఏం చెప్పండి మిమ్మల్ని, ఇదే అంట, బాగున్నారా అనేటువంటిది అంట నేను.
సరేనా? ఒక ఫోనే వాడుతున్నారా మీరు? అంటే ఆయన మీద పెట్టేద్దామని చూస్తున్నాను నువ్వు, అవునా? ఎనీవే ఒక్కొక్కరిని అడుగుతాను నెక్స్ట్ వీక్. 2-3 పంపిస్తే 2-3 నచ్చితే 2-3 పెట్టండి, చాలా సంతోషం నాకు. ఎనీవే ఈ లెంట్ డేస్లో ఉన్నాం మనం. ఈ లెంట్ డేస్లో మనం ఏంటంటే మనం దానికి ఈస్టర్కి తర్వాత గుడ్ ఫ్రైడేకి మనం ఇంపార్టెన్స్ ఇస్తాం. బట్ ఏంటంటే ఈ టైంలో ఏంటంటే ఈ 40 డేస్ని చాలామంది మన సహోదరులు కూడా అడిగారు, అన్న స్పెషల్ ప్రేయర్స్ ఉండవా అన్నారు నన్ను. మరి స్పెషల్ ప్రేయర్ పెడితే మామూలు ప్రేయర్కే జనాలు రావట్లా. ఆయనతో ఆ మాట అనలా నేను. అన్న ఈ లెంట్ డేస్లో మనకి స్పెషల్ ప్రేయర్ ఉంటాయా అని అడిగాడు తమ్ముడు కింద. ఒకేసారి డైరెక్ట్గా చెప్పా. ఈ మాటలంటే మళ్ళీ తను అని మళ్ళీ ఏం కామెంట్ చేస్తాడు అని అవన్నీ అనకుండా నేను అట్లా అనేసా. సో ఎనీవే మనం ఈ సండేస్లో వచ్చే సండేస్లో లెంట్ డేస్ గురించి మెయిన్ ఏంటంటే ఈ లెంట్ డేస్లో ఎక్కువ చేయవలసినటువంటిది ఏంటంటే, అంటే మీరు మార్నింగ్ నుంచి ఈవినింగ్ బిజీగా ఉంటారు, మనం కష్టపడుతున్నాం, అందరూ మీరు కష్టపడుతున్నారు, ఉద్యోగాలు చేసుకుంటున్నారు. సేమ్ టైం ఏంటంటే ఈ టైంలో కొంత రిఫ్లెక్షన్ అనేటువంటిది కావాలి. మన జీవితాన్ని మనం పరిశీలన చేసుకోవాలి. అంటే కొంత సమయాన్ని ప్రభు యొక్క వాక్యాన్ని మనం చదువుకుని, దేవుడు చెప్పినాడు కదా, ఒంటరిగా గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుని ప్రార్థన చేయాలి, రహస్యమైనటువంటి తండ్రికి ప్రార్థన చేయాలి. కొంత సమయం రిఫ్లెక్షన్ అనేటువంటిది చాలా ముఖ్యం. ప్రియమైన వారలారా, చాలా ముఖ్యమైనటువంటిది. అది రిఫ్లెక్షన్ అనేటువంటిది 40 డేస్లోనే కాదు, ప్రతిదినము కావాలి. మనం సరిగా లేకుండా ర్యాప్చర్లు ఎత్తబడం, సరిగా లేకపోతే అన్నీ ఉన్నాయి కానీ పైకి వెళ్ళటానికి మనం ఆగిపోతాం. అల్లు నోటీస్ అని అంటారు కదా, అక్కడెక్కడో డిఫాల్ట్గా మనం ఎక్కడో మిస్టేక్ ఉంటుంది. దేవుడు కనికరిస్తాడో కనికరించాడో తెలియదు మనకి. కాబట్టి ఎనీవే వీ షుడ్ బీ ప్రిపేర్డ్. కాబట్టి మన జీవితంలో ప్రతిదినము ఎస్పెషల్లీ ఈ లెంట్ డేస్లో ఏంటంటే మనం సరి చేసుకోవాలి, ఎక్కడున్నాం, ఎలాగున్నాం. దేవుని యొక్క వాక్యాన్ని చదివి దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు మనం విని మరలా వాటిని గ్రహించి, ఎక్కడ మనం ఏ మిస్టేక్లో మనం తప్పు అడుగులు వేస్తున్నామా, ఎక్కడ జారిపోతున్నామా, ఎక్కడ వెనక్కి తిరిగామా, వాటిని మనం సరి చేసుకుని మరలా మనం రివైవ్ అవ్వాలి. దేవుడు నీవున్నటువంటి నేనున్నటువంటి పడిపోయినటువంటి స్థితిలో వదిలిపెట్టేటువంటి దేవుడు కానే కాదు. దేవుడు నీ పట్ల దేవునికి ఎంతో ప్రేమ ఉంది. పాపాన్ని ద్వేషించే దేవుడు కానీ నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు, నన్నెంతో ప్రేమిస్తున్నాడు. కాబట్టి దేవుని ప్రేమకు మనం పాత్రులుగా ఉండి, దేవుడు మన జీవితంలో మనకు ఉన్నటువంటి డౌన్ఫాల్స్ని మనం సరి చేసుకుంటూ, ఎక్కడైతే జారిపోయినామో, ఎక్కడైతే పడిపోయినామో వాటిలన్నిటి కూడా మనం సరి చేసుకుంటూ దేవునికి దగ్గరగా ఉండేటట్టు వారుగా, దేవుడిని వెదికేటట్టు వారుగా ఉండాలి. ఈ దినాల్లో దేవుడిని వెదికేటట్టు వారుగా. యోధా రాజుల్లో మనం చూసినట్లయితే ఆస అనేటువంటి రాజు ఉన్నాడు. అతను ఈ యొక్క రాజు 2వ దినవృత్తాంతాల్లో మనం చూస్తాం. మీ బైబిల్ చూడండి ఒకసారి. ఇతను యోధాకు 3వ రాజుగా ఉన్నాడు. ఇతను ఆ యొక్క యోధా దేశాన్ని 41 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఈ టైంలో యోధా దేశము ఈ యొక్క రాజులు కానీ తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రజలు కానీ అనేకమైనటువంటి ఛాలెంజెస్, సమస్యలను, సవాళ్ళను వాళ్ళు ఎదుర్కొనేటువంటి వారుగా ఉన్నారు. ఆ టైంలో అక్కడ ఉన్నటువంటి విగ్రహారాధన, ఇతను మంచి రాజుగా ఉన్నాడు, దేవునికి ఇష్టటువంటి వాడుగా ఉన్నాడు. కానీ ఆ దేశంలో విగ్రహారాధన అనేటువంటిది, అలాగనే ఆ ప్రజలు దేవునికి వ్యతిరేకమైన దిశలో ఉన్నటువంటి దాన్ని బట్టి అతను దేవుని వెతికినటువంటి వాడిగా 2వ దినవృత్తాంతాలు 15వ అధ్యాయంలో నుంచి 2వ వచనం చదువుకుందాం. ఆస, యోధావారులారా, బెన్యామీనులారా, మీరందరూ నా మాట వినండి. యెహోవా పక్షపు వారైన యెడల ఆయన మీ పక్షమునుండును. మీరు ఆయన విచారణ చేసిన యెడల ఆయన మీకు ప్రత్యక్షమగును. ఆయనను విసర్జించిన యెడల ఆయన మిమ్మును విసర్జించును. తర్వాత కూడా నిజమైన దేవుడు నేను ఉపదేశం చేయు యాజకులైనను ధర్మశాస్త్రమైనను చాలా దినములు ఇశ్రాయేలుకు లేకుండా పోవును. తమ శ్రమయందు ఇశ్రాయేలు దేవుని యెహోవా యొద్దకు మళ్ళుకొని
ఆయనను వెతికినప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమగును. తమ శ్రమల యందును తమ వారు ఇశ్రాయేలుల దేవుడు యెహోవా యొద్దకు మళ్ళుకొని ఆయనను వెతికినప్పుడు ఆయన వారికి ఇక్కడ ఉన్నటువంటి ఓదేదు ఇక్కడ మనం చూసినట్టయితే దేవుని ఆత్మ ఓదేదు కుమారుడు అజర్యా మీదకి వచ్చింది. ఆశ తను కలుసుకొని అక్కడ ఉన్నటువంటి ప్రజలైనటువంటి వారితో ఇతను ఇలాగ మాట్లాడినాడు. రాజుతో ప్రజలైనటువంటి వారితో తను మాట్లాడినారు. యెహోవా యొద్ద మీరు ఆయన వద్ద విచారణ చేసినట్లా ఆయన మీకు ప్రత్యక్షమగును. దేవుని యొద్దకు మళ్ళుకొని ఆయన వెతికినప్పుడు ఆయన మీకు ప్రత్యక్షమగును. మనం కొత్త నిబంధనలో కూడా చూస్తాం. అడుగుడి ఇవ్వబడును, తట్టుడి తీయబడును, వెదకుడి దొరుకును. తట్టాలి, వెదకాలి, అడిగేటట్టు వారుగా మనం ఉండాలి. దేవుని దగ్గరికి అలా వెళ్ళినప్పుడు మనము మన స్థితిని మనం దేవుని సన్నిధిలో మనము ఏంటి నేను ఎలా ఉన్నాను మనం ఒక అర్థంలో చూసుకున్నప్పుడు మనకు అర్థమవుతుంది. ఎక్కడ సరిగ్గా హెయిర్ లేదో, సరిగ్గా అంటే కోంబింగ్ సరిగ్గా జరగలేదో, అలాగనే ఎక్కడ మన డ్రెస్ అనేటువంటి సరిగా లేదో, పౌడర్ ఎక్కువ రాసుకున్నామేమో, లేదంటే పౌడర్ తక్కువ ఉందేమో, జిడ్డు కనపడుతుందేమో, వీటన్నిటిని మనం అర్థంలో మనం చూసుకున్నప్పుడు మనకు తెలుస్తుంది. దేవుని యొక్క వాక్యము మనకు అర్థం లాంటిది. మనం అక్కడికి వెళ్ళినప్పుడు దేవుని యొక్క వాక్యము దేవుని సందులోకి మనం కూర్చున్నప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడేటువంటి వాడు. సో ఆ మాటలు మనం వింటున్నప్పుడు ఆ మాటలు మనం గ్రహించేటట్టు వారిగా శ్రద్ధతో దేవుని వాక్యాన్ని మనం చదవాలి. భయము భక్తితో దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి. చాలాసార్లు అనేక మంది పడుకుని వాక్యాన్ని చదువుతారు. అనారోగ్యం ఉంటే అది వేరే విషయం. అనారోగ్యం లేటువంటి మనకు ఎందుకు పడుకుని చదవాలి అంటే మనకు భయం అనేటువంటిది లేదు. కొంతమంది కాళ్ళ మీద కాళ్ళేసి కూర్చొని చదువుతారు. నో, ఆ రెస్పెక్ట్, ఆ రెవరెన్స్ అనేటువంటిది వీ హ్యావ్ టు గివ్ టు గాడ్. ఆయనను మనం గౌరవించినట్లయితే, ఆ రెస్పెక్ట్ అనేటువంటిది మనం ఇచ్చినట్లయితే దేవుడు మనల్ని అనేక మంది దగ్గర మనల్ని పైకి లేపుతాడు. మనకు ఆయన ఎడల భయము భక్తి కలిగేటువంటి వారిగా మనం అడుగులు వేసినప్పుడు దేవుడు మనల్ని ఉన్నతమైన స్థలంలో మనల్ని నిల్చోబెడతాడు. కాబట్టి ఆ రెవరెన్స్ అనేటువంటిది మనకు కావాలి. దేవుని యొక్క వాక్యము పట్ల కానీ, ప్రార్థన చేసేటువంటి విషయంలో కానీ, దేవుని యొక్క సన్నిధిలో మనం కూర్చున్నప్పుడు ఆ భయము భక్తి అనేటువంటిది, ఆ డిసిప్లిన్ అనేటువంటిది రాత్రి కూడా మాట్లాడుకున్నాం, చాలా ముఖ్యమైనటువంటిది. దేవుని సన్నిధిలో మనం ఉన్నాం. మనం నార్మల్ ప్రజల మధ్యలో మనం అంటే ఏదో స్కూల్లోనో లేకపోతే వేరే ప్లేస్లో కాదు మనం ఉంది. దేవుని యొక్క సన్నిధిలో కూర్చున్నాం కాబట్టి ఆ రెఫరెన్స్ అనేటువంటిది, ఆ భయము భక్తి అనేటువంటిది కలిగినటువంటి వారిగా మనము ఉండాలి. ఇక్కడ ఆశ ఒక మనిషి రాజుగానే ఉన్నాడు. 14వ అధ్యాయంలో చూస్తే అక్కడ ఉన్నటువంటి వాటిని తను ఏమేమి నిర్మూలన చేసినాడు అనేటువంటిది వాటిని మనం చూస్తాం. అయితే ఈ ప్లేస్లో ఈ యొక్క అధ్యాయంలో కనుక మనం చూసినట్లయితే దేవుని యొక్క ఆత్మ ఓదేదు కుమారుడు అజర్యా మీదకి వచ్చింది. ఆ ప్రవక్త అతనితో మాట్లాడుతున్నప్పుడు అతను ఏమేమి చేయాలో అనేటువంటి వాటిని వెంటనే అతను చేసేటువంటి వాడిగా ఉన్నాడు. మనం కూడా మన జీవితంలో దేవుడు మనతో మాట్లాడినప్పుడు వాటిని మనం డిలే చేయకూడదు. ఎక్కడైతే మనం సరి చేసుకోవాలో వాటిని మనం వెంటనే సరి చేసుకునేటువంటి వారిగా మనం ఉండాలి. పోస్ట్ పోన్ చేసినావా, ఒక తప్పు జరిగింది, ఆ తప్పుని మనం కప్పిపుచ్చుకొని మరలా ఇంకొక తప్పు చేసినట్లయితే 1 గ్రాము బదులు ఇంకొక గ్రామ్ యాడ్ అవుతుంది, మరలా ఇంకొక గ్రామ్ యాడ్ అవుతుంది, మరలా ఇంకొక గ్రామ్, అది కేజీలకి వెళ్ళిపోతుంది. కాబట్టి మొట్టమొదటి ఎక్కడైతే మనలో మిస్టేక్ ఉన్నదో, ఎక్కడైతే పాపంలో మనం పట్టుబడినామో వాటిని మనం సరి చేసుకోవాలి. ఎస్పెషల్లీ ఈ దినాల్లో మనం లాస్ట్ డేస్లో ఉన్నాం, అలాగే లెంట్ డేస్లో ఉన్నాం. ఈ టైంలో ఈ దినాల్లో మనం ఏంటంటే మన జీవితాలని అనేకమైనటువంటి వాటికి మనం టైం ఇస్తూ ఉంటాం. కానీ మన జీవితానికి, మన ఆత్మకు మనం టైం ఇచ్చేటువంటి వారిగా మనం ఉండం. మన సిచ్యువేషన్ ఎలాగుంది అనేటువంటి విషయంలో మనం, మన పరిస్థితిని మనం ఎలాగున్నాం అని బేరేజ్ వేసుకునేటువంటి విషయంలో మనం చాలాసార్లు నెగ్లెక్ట్ చేసేటువంటి వారిగా ఉంటాం. ఏదైనా మన సిక్నెస్ వచ్చినప్పుడు కొన్నిసార్లు డాక్టర్ చెప్తారు, మీరు ఇప్పుడు వరకు లేట్ చేశారు, ఎప్పుడో రావాల్సింది మీరు. ఇక ఎప్పుడైతే ఆ నొప్పి వచ్చిందో, ఎప్పుడైతే ఆ పెయిన్ వచ్చిందో, ఎప్పుడైతే మీరు ఆ వీక్నెస్ మీలో వచ్చిందో అప్పుడే రావాల్సింది, అది అప్పుడే స్టార్ట్ అయింది మీలో, ఇప్పుడు ఈ రేంజ్కి వెళ్ళిపోయింది ఇది అనేటువంటిది డాక్టర్ చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. మన జీవితంలో కూడా మనం ప్రియమైన వారి ఆత్మానుసారంగా కూడా మనం ఎక్కడైతే ఆ యొక్క డౌన్ అయినామో ప్రార్థనలో మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం. ఆఫ్రికా దేశంలో మొట్టమొదటి క్రైస్తవులైనటువంటి వాళ్ళు ఎక్కువ చేసేటువంటిది ఏంటంటే వారు ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి
చెట్ల మధ్యకి పొదల్లోకి వెళ్ళి ప్రార్థన చేసుకునేటటువంటి వారంట. పొదల్లోకి వెళ్ళి మొట్టమొదటి క్రైస్తవులు ఆఫ్రికా దేశంలో ఉన్నటువంటి ఆ టైంలో క్రైస్తవులు ఎక్కువ శాతం అటువంటి ప్రాంతాల్లో పొదల్లోకి వెళ్ళి ప్రార్థన చేసుకునేవారు. సో వాళ్ళు వెళుతూ ఉండేవారు. సో ఎవరి ఇంటి దగ్గర నుంచి ఆ పొదకు వెళ్తూ ఉంటారు, ఎవరి దగ్గర నుంచి వాళ్ళకి వెళుతూ ఉండేటటువంటి వారు. సో వీరు కొన్నిసార్లు మళ్ళీ వాళ్ళ పొదల్లో నుంచి వెనక్కి వస్తున్న టైంలో కొన్ని చోట్ల వెళ్ళేటువంటి మార్గంలో గడ్డి మరలా మొలకలు వస్తూ ఉంటుందంట. వస్తూ కనపడినప్పుడు వాళ్ళు చర్చిలో కలిసినప్పుడు వారితో మాట్లాడేటటువంటి వారు, మీరు నడిచేటట్టి మార్గంలో మరలా గడ్డి మొలుస్తుంది ఏంటి సహోదరుడా అని ప్రేమతో వారితో మాట్లాడటం అనేటువంటిది జరుగుతూ ఉండేటువంటిదంట. కాబట్టి మనం కూడా ప్రేమటి వాళ్ళరా మన జీవితాలు మనం పరిశీలన చేసుకుంటాం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. అనేకమైనటువంటి వాటిని మనం చేస్తాం, కానీ మన ఆత్మను మనం నెగ్లెక్ట్ చేసుకుంటాం అనేటువంటిది అది మనకే నష్టం. భయంకరటువంటి ఆ యొక్క నరకానికి వెళ్లకుండా దేవుడు కాపాడాలని తన మాటలు మనకు అందిస్తూ ఉంటారు. అలాంటి సమయంలో మనం దేవుని యొక్క మాటలు మనం స్వీకరించి మనం అప్లై చేసుకుని మన జీవితంలో ఎక్కడ జారిపోయినాం, ఎక్కడ పడిపోయినాం అని మనం పరిశీలన చేసుకుంటాం అనేటువంటిది జరగాలి. ఇక్కడ ఆశా జీవితంలో మనం చూసినప్పుడు అతనితో మాట్లాడినప్పుడు ఇతరుల విషయంలో మనం చూస్తాం, అతను సరిచేయవలసిన అన్నీ కూడా సరిచేయటం అనేటువంటిది చేసినాడు. అతను ప్రవచించినటువంటి ఆశ వినినప్పుడు ధైర్యం తెచ్చుకొని అక్కడటువంటి హేయమైనటువంటి విగ్రహాలను తీసివేసి బలిపీఠాన్ని కట్టించి తను చేసేటువంటివి మనం ఈ యొక్క అధ్యాయంలో మనం చూస్తాం. మొట్టమొదటిగా తను దేవునికి దగ్గర అవటం అనేటువంటిది, తన ద్వారా ప్రజలెట్టి వారు కూడా దేవునికి దగ్గర అవటం అనేటువంటిది ఈ యొక్క అధ్యాయంలో మనం చూస్తాం. కాబట్టి ఈ యొక్క ప్యాసేజ్లో మనం నేర్చుకోవాల్సినటువంటి 3 ముఖ్యమైనటువంటి విషయాలు నేను ఇది కాలశంలో మీకు అందించాలని కోరుకుంటున్నాను. మొట్టమొదటిగా ఏంటంటే, మనకు ఎన్ని సవాళ్ళు ఉన్నా సరే, ఎన్ని సమస్యలు ఉన్నా సరే, మనం దేవునికి అంటే కొన్నిసార్లు మనకి అనేక ఛాలెంజెస్ ఉంటా ఉంటాయి. అనారోగ్యం ఒక ఛాలెంజ్ ఉంటుంది, అలాగనే కొంత ఆర్థికమైనటువంటి ఇబ్బందులు వస్తూ ఉంటాయి, అలానే మన జాబ్ విషయంలో కొంత ఫెయిల్యూర్ అవడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. కొన్నిసార్లు మనం అనుకున్నవి సాధించినటువంటి పరిస్థితులు మనకు వస్తూ ఉంటాయి. ఇలాంటి సిచ్యువేషన్లో మన బిడ్డలు వారి విషయంలో కానీ, వాళ్ళు బాగా చదువుతున్నారు, మన బిడ్డలు ఇలాగున్నారు, ఇంకా ఆ లెవెల్కి రావాలి మా పాప ఈ రేంజ్కి రావాలి అనేటువంటిది మనం కోరుకుంటూ ఉంటాం. ఇలాంటి ఛాలెంజెస్ అని మనకున్న టైంలో మనం దేవునికి దగ్గర అయ్యేటట్టు వారుగా మనం ఉండాలి, కానీ దేవుని నుంచి దూరస్తులు అవడం అనేటువంటి దేవునికి ఇష్టం ఉండదు. మనకు ఈ యొక్క సమస్యలు వచ్చినప్పుడు చాలాసార్లు ఆ యొక్క అనారోగ్యం అనేటువంటిది వచ్చినప్పుడు కొంత అది ఎక్స్టెండ్ అయినప్పుడు కొంతమంది జీవితంలో ప్రార్థనాత్మ కోల్పోయేటట్టు వారుగా ఉంటారు. కొంతసారి ఉద్యోగాలు పోయి మరలా ఉద్యోగం రావడానికి కొంత టైం పడుతున్నప్పుడు కొంతమంది దేవునికి దగ్గర రారు. ఏంటి తమ్ముడు, ఏం సహోదరి రావట్లేదంటే వాళ్ళు చెప్పేటది ఏంటంటే, ఏం వచ్చినా ఏముంది, వచ్చి రాకపోతే ఏమవుతుంది, వస్తే మాత్రం నాకేం బెనిఫిట్ జరుగుతుంది, రాకపోతే ఏముంది, వచ్చినంత మాత్రం నాకు ఉద్యోగం వస్తుందా, ఉద్యోగం వచ్చిందా, నేనైనా డెవలప్ అయ్యానా. పిరమిడ్ వల్ల అనేకసార్లు మనం భౌతికమైనటువంటి వాటిలో మనం చూస్తూ ఉంటాం. కానీ మనం గ్రహించాల్సినటువంటి విషయం ఏంటంటే, నీ యొక్క ఆత్మ విషయాన్ని మనం ఆలోచన చేయాలి. మనం ఈ యొక్క ఫిజికల్ థింగ్స్ మీద మనం ఫోకస్ చేసేటటువంటి వారిగా మనం ఉండకూడదు. ఈ ఫిజికల్ థింగ్స్ని బట్టి మనం దేవునికి దూరస్తులు అవడం అనేటువంటిది దేవునికి ఇష్టం ఉండదు. మనందరం కూడా చేయనటువంటిది ఏంటంటే, ఈ యొక్క ఛాలెంజెస్ వచ్చినప్పుడు, ఈ యొక్క అనారోగ్యాలు వచ్చినప్పుడు, ఈ ఆర్థిక సంబంధించిన సమస్యలు వచ్చినప్పుడు, కుటుంబంలో అలజడి వచ్చినప్పుడు, కుటుంబంలో ఇబ్బందులు వచ్చినప్పుడు చాలాసార్లు మనం ఏదైనా భార్యాభర్తల మధ్యన డిస్టర్బెన్స్ ఉందనుకోండి, దాన్ని బట్టి ఒకళ్ళు ఆరాధనకు రారు, దాన్ని బట్టి మరొకరు ఆరాధనకు రారు. కొన్నిసార్లు వీరి జీవితంలో అలాంటివి జరుగుతూ ఉంటాయి. చాలాసార్లు నేను రాలేను, వెళ్ళు, నువ్వు పిల్లల్ని తీసుకు వెళ్ళిపో, ఆటో కట్టించుకెళ్ళిపో, చాలాసార్లు మనం అంటూ జరుగుతూ ఉంటుంది. ఇలా మనము ప్రిమెట్ వాళ్ళరా వారి యొక్క దానికి ఏంటి కారణం? క్రైస్తవ కుటుంబాలలో అనారోగ్యాల గురించి కానీ, క్రైస్తవ కుటుంబాల్లో అలజడి రేపేటువంటి విషయాల్లో కానీ, క్రైస్తవ కుటుంబాల్లో అపనమ్మకానికి వచ్చేటువంటి విషయం కానీ, వీటన్నిటి యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, సైతానుడు క్రైస్తవ కుటుంబాలను టార్గెట్ చేస్తూ ఉంటాడు. మామూలు కుటుంబాలను టార్గెట్ చేయడు. వాడి యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే, ఈ కుటుంబము దేవునికి దూరంగా ఉండాలి, ఈ కుటుంబము దేవుని నుంచి దూరంగా పారిపోవాలి, ఈ కుటుంబము ఆరాధనకు వెళ్ళకూడదు, ఈ కుటుంబము తన మారు మనసును మరలా వెనక్కి నడిపించుకోవాలి,
అంటే దేవునికి దూరంగా ఉండిపోవాలి, మరలా పాపంలో చెయ్యాలి, పాపంలోనే ఇరుక్కుపోవాలి. వీరిని బట్టి అనేక మంది దేవునికి రాజ్యంలో ప్రవేశించకుండా వీళ్ళు మాదిరిగా అడ్డుబండలుగా ఉండాలి. క్రైస్తవులు మా ఇంటి పక్కనే ఉంటారండి, వాళ్ళు ఎప్పుడు పోటాడుకుంటూ ఉంటారండి. మా దగ్గర ఉంటారండి వాళ్ళ అబ్బాయి పెద్ద చదువు చదివాడు, ఉద్యోగం లేదండి. మా దగ్గర ఉంటారండి వాళ్ళ పాపకు పెళ్ళి అవ్వట్లేదండి. మరి మీ దేవుడు అలా చేయొచ్చు కదా. కొంతమంది క్వశ్చన్స్ వేస్తూ ఉంటారా అంజులేటెడ్ వారు, క్రైస్తవులే కదా వాళ్ళు కూడా, వాళ్ళ జీవితంలో ఏంటి ఎలాగునా అనేటువంటివి ఈ రీతిగా క్వశ్చన్స్ అనేటువంటివి వేస్తూ ఉంటారు. కాబట్టి మనం ఏంటంటే ప్రియమైన వారా, సైతానుకు చోటు ఇచ్చే వారికి ఉండకూడదు. దీని యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి అని మనం ఆలోచన చేయాలి. ఎందుకు ఈ కుటుంబంలో ఇలాంటి మనసు వచ్చింది మన భార్యకు నా భర్తకు, ఎందుకు దీని వెనకాల ఏంటి అని మనం మోకరించేటువంటి వారుగా మనం ఉండాలి. అంతేగాని దేవునికి దూరస్తులు అవడం అనేటువంటిది దేవునికి ఇష్టం లేనటువంటి పని. ఇక్కడ ఈ యొక్క సిచ్యువేషన్లో మనం చూసినట్లయితే 5వ వచనంలో మనం చూస్తాం, ఆ కాలములలో దేశముల కాపురస్తులందరిలోనూ గొప్ప కల్లోలములు కలిగెను గనుక తమ పని పాటలు చక్కబెట్టుకున్నకై తిరుగు వారికి సమాధానము లేకుండాను. సమాధానము లేటట్టు వారుగా ఉన్నారు. ఆ టైంలో సమాధానం లేటట్టు వారుగా ఉన్నారు. మన జీవితాల్లో చూడండి, మనం అనుకున్నది సాధించినప్పుడు డబ్బులు అవసరం ఉంది, పేమెంట్స్ చేయాలి, బ్యాంకులో డబ్బులు లేవు, ఇంటి దగ్గర డబ్బులు లేవు, అసమాధానం ఏలుబడి చేస్తుంది గృహంలో. ఆ ఇబ్బంది అనేటువంటిది, ఒకళ్ళొకళ్ళు మాటలుండవు, భార్యాభర్తలు మాట్లాడుకోరు, ఇద్దరిలో అదే అసమాధానం అనేటువంటిది ఏలుబడి. అప్పుడు మనం ఏం చేస్తున్నామంటే సైతానుడికి చోటిస్తున్నాం. అలాంటి టైంలో సైతాను వాటిని మనం ఇంట్లోకి ఆహ్వానించే వారికి ఉంటున్నాం. ఎంత డిస్టర్బెన్స్ ఉన్నా సరే, అంటే ఎంత సమస్య ఉన్నా సరే, ఎంత అనారోగ్యం ఉన్నా సరే, ఆర్థికంగా ఎంత ఇబ్బంది ఉన్నా సరే, ప్రిమిట్ వల్ల మనం చేసేటువంటిది ఏంటంటే ఈ యొక్క ఆర్థికమైనటువంటి పరిస్థితులను బట్టి కానీ, మనం చేసేటువంటి వాటిలో సక్సెస్ రేట్ లేకపోవటం వల్ల బట్టి కానీ, అనుకున్నవి సాధించినప్పుడు వాటిలో కానీ మనం ప్రతిరోజు ఇక ఈ యొక్క ఇబ్బందులు, ఆటంకాలు, అనర్థాలు, అపార్థాల్లోనే మనం వెళ్తున్నా సరే, మనము దేవునికి దగ్గర అయ్యేటట్టు వారిగా మనం ఉండాలి. దేవునికి దగ్గర అవుతున్నప్పుడు వీటిల్లో నుంచి మనం దూరం అవటం అనేటువంటిది, వాడు ముందు ఒక రాయి వేస్తాడు, 10 రాళ్ళు వేస్తాడు, అందులో ఒకటన్నా తగులుద్దా 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 తగులుద్దా, ఈ విషయంలో వేద్దాం, ఈ విషయంలో వేద్దాం, భార్య విషయంలో వేద్దాం, భర్త విషయంలో వేద్దాం, బిడ్డల విషయంలో వేద్దాం, బంధువుల విషయంలో వేద్దాం అనేటువంటి రీతిలో ఏదో ఒక రీతిలో వాడు వేస్తూ ఉంటాడు. మనము కనుక దేవుని యొక్క బిడ్డలుగా ప్రార్థన అనేటువంటి, రక్షణ అనేటువంటి సర్వాంగ కవచాన్ని కనుక మనం ధరించేటువంటి వారికి ఉన్నప్పుడు వాటన్నిటినీ కూడా మనము తిప్పికొట్టగలుగుతాం, వాటన్నిటికీ కూడా మనం ఎదిరించేటట్టు వారిగా మనం ఉంటాం. కాబట్టి మనం చేయనటువంటిది ఏంటంటే ప్రిమిట్ వారా, ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు చూడండి, అతను చేసేటువంటిది ఏంటంటే అసమాధానం రూల్ చేసే టైంలో ఆశ చేసేటువంటిది ఏంటంటే హేయమైనటువంటి ఆ పట్టణంలో చూడండి, బెన్యామీను దేశంలో బెన్యామీను పట్టణము, తర్వాత యోధా ప్రాంతంలో ఉన్నటువంటి ఎఫ్రాయిము మన్యములో తాను పట్టుకున్న పట్టణంలో నుండి హేయమైనటువంటి విగ్రహాలన్నింటినీ తీసివేసి యెహోవా మంటపం ఎదుటి నుండి యెహోవా బలిపీఠమును మరలా కట్టించి. చూడండి, ఈ 2 ముఖ్యమైనటువంటి విషయాలు మనం చేయనటువంటిది. అతను మొట్టమొదటి చేసింది ఏంటంటే వాటిల్ని రిమూవ్ చేసినాడు. ఏదైతే మనల్ని సైతాను టార్గెట్ చేసి ఎక్కడైతే మనల్ని ఇబ్బంది పెడుతున్నాడో దాని విషయంలో సైతాను మనం బయటికి పంపించాలి. ముందు ఆ అనారోగ్యం ఉండ ఆ టైంలో మనం చేయాల్సినది ఏంటంటే వాడికి మన మనసులో చోటు ఇచ్చేవారిగా మనము ఉండకూడదు, వాడికి మనం చోటు ఇవ్వకూడదు. సైతాను పేతురు ఏమన్నాడు? పేతురు విషయంలో యేసుప్రభువు వారు ఏమన్నారు? వెనుకకు పో. మనం ప్రార్థన చేసినప్పుడు ఇక్కడ చూడండి, 2 విషయాలు అతను చేసినాడు. విగ్రహములు అనేటువంటి వాటిని తీసివేసినాడు. అట్ ద సేమ్ టైం బలిపీఠమును, యెహోవా ఎదుట బలిపీఠాన్ని కట్టించినటువంటి వాడుకున్నాడు. బలిపీఠమును కట్టించాలి, అర్పణలు అర్పించాలి, సాక్రిఫైస్ అనేటువంటి చేయాలి. మనం దేవుని సన్నిధిలో ప్రార్థనలు, విన్నపనలు, యాచనలు, మన మొరలు కలిసి చేసేటువంటి ప్రార్థన, కుటుంబంలో భార్యాభర్తలు చేసేటువంటి ప్రార్థన, బిడ్డలతో దేవుని ఆరాధించేటువంటి విధానం, సమస్యలు పౌలు శీలలు చెరసాల్లో ఉన్నప్పుడు, బందీగృహంలో బందీలుగా ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేసినారు? అమ్మో చెరసాల్లో వేసేసారే, మళ్ళీ ఎప్పుడు బయటకు వస్తాం, తుఫాను కూడా వస్తుందే
వాడు బద్దలైపోయిందే ఆ ప్లేస్లో చూస్తే, ఇక్కడ చూస్తే చెరసాలలో ఎలాగున్నామే, నా పరిస్థితి ఏంటి, నీ పరిస్థితి ఏంటి, నా పరిస్థితి ఏంటి, డిస్కరేజ్ అయ్యారు వాళ్ళు. పౌలు శీలలు చెరసాల చెరసాలలో వేసిన తో ప్రార్థింపగా వర్ధలాయే, పాటలతో ప్రార్థించగా చెరసాల వర్ధలాయే. యెహోవా నీ నామము. దానియేలు విషయంలో చెరసాలలో వేసినప్పుడు దానియేలు ఏం చేశాడు? ప్రార్థన. సింహాల నన్ను ప్రార్థించిన వెంటనే రక్షించే నీ హస్తము. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. తీసివేయాల్సినవి ఎప్పుడైతే మనం తీసివేస్తామో, తీసివేసి మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనకు సహాయకుడిగా ఆయన ఉంటారు. తీసివేయాలి మనం. చాలాసార్లు మన జీవితంలో కష్టాలు ఉన్నప్పుడు, ఇబ్బందులు ఉన్నప్పుడు చూడండి, రోమిలకు రాసేటువంటి పత్రికలో ఒక విషయాన్ని మనం చూస్తాం. 5వ అధ్యాయం చూడండి. రోమిలకు రాసేటువంటి పత్రిక 5వ అధ్యాయము 3-4 వచ్చినట్టు చూడండి ఒకసారి. శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుచేరని ఎరిగి శ్రమల యందును అతిశయపడదుము. ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో క్రొమ్మరింపబడి ఉన్నది. చూడండి, శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షను కలుగు చేయనని ఎరిగి శ్రమల యందును అతిశయపడదాము. శ్రమలలో కూడా మనం అతిశయపడాలి. చూడండి, వాళ్ళు అగ్నిలో పడేశారు, భయంకరటువంటి శ్రమ. సింహాలలో బోన్లో పడేసినారు, భయంకరటువంటి శ్రమ. చూడండి, ఒక్కసారి ఒక విషయాన్ని మనం ఆలోచన చేసినట్లయితే ఇక్కడ ఏంటంటే పాయింట్, సింహాలు దానియేలును ఎందుకు టచ్ చేయలేకపోయినాయి? దానియేలును ఎందుకు టచ్ చేయలేకపోయినాయంటే, దానియేలు 1వ అధ్యాయంలో 2వ అధ్యాయంలో మనం చూస్తాం. 1వ అధ్యాయంలో చూస్తాం ఏముంటుంది అక్కడ, రాజు భుజించేటువంటి ఆహారాన్ని, పానించే పానాన్ని స్వీకరించక ఏం చేసినారు? వాళ్ళు పెట్టేటువంటి ఫుడ్డుని వీళ్ళు భోజనమును పానమును పుచ్చుకొని అపవిత్రపరచుకోకూడదని ఉద్దేశించి కాకుండానట్లు శరీరము మీద ఫోకస్ లేటువంటి వాడిగా దానియేలు ఉన్నాడు. దానియేలు శరీరం మీద ఫోకస్ లేదు. చూడగానే అబ్బా భలే టేస్ట్ ఉన్నాయే, రాజుగారు తినేటువంటివి కదా, రాజుగారు తాగేటువంటివి కదా, నేను కూడా తాగితే బాగుంటుంది, నేను కూడా తింటే బాగుంటుంది అనేటువంటి రీతిలో దానియేలు లేడు. తన శరీరం విషయంలో దాన్ని ఎండగట్టుకునేటువంటి వాడిగా దానియేలు ఉన్నాడు. దానియేలు శరీరాన్ని మీద కాన్సన్ట్రేషన్ లేదు, శరీరం విషయంలో తను పట్టించుకునేటువంటి వాడుగా లేదు. తను ఆత్మ విషయంలో దేవుని దృష్టిలో నేను నిందారహితుడిగా ఉండాలి, నా ఆత్మను నేను పాడు చేసుకోకూడదు అనేటువంటి రీతిలో ఎప్పుడైతే తను దానియేలు శరీరాన్ని పక్కన పెట్టేటువంటి వాడుకున్నాడో, సింహాలకు కావాలనేటువంటిది ఏంటంటే శరీరము కావాలి. శరీరము కావాలి సింహాలకి, ఆ మాంసము కావాలి, ఆ రక్తాన్ని తాగాలవి.
కానీ దానియేలు వాటి శరీరం విషయంలో ఎప్పుడైతే వాటిని ఎండగట్టుకునేటట్టు వాడుకున్నాడో అందుకని సింహాలకి దానియేలు మీద శరీరం మీద ఆ యొక్క అధికారం లేటట్టు వాడుగా ఉన్నాడు. అధికారం ఇవ్వనట్టు వాడుగా దానియేలు ఉన్నాడు. అందుకనే దేవుని యొక్క సన్నిధి ఎప్పుడైతే తను శరీరం విషయంలో తన శరీరాన్ని తను తృణం అలా పక్కన పెట్టేటట్టు వాడుకున్నాడో, ప్రియమైన వారలారా, ఆత్మ విషయంలో కాన్సన్ట్రేషన్ కలిగినటువంటి వాడుగా నా ఆత్మను నేను పాడు చేసుకోకూడదు, దేవునికి విరోధముగా నేను తప్పు చేయకూడదు, నేను ఆ యొక్క ప్రతిభకు నమస్కారం చేయకూడదు అనేటువంటి రీతిలో తన జీవితాన్ని ఎలా నిష్ఠగా కాపాడుకునేటువంటి వాడుగా దానిలో ఆత్మలో ఎక్కడ పాడవకుండా ఎలా కాపాడుకుని వాడుకున్నాడు. కాబట్టి తన శరీరాన్ని సింహాలు ఏమి కూడా చేయలేకపోయినాయి. ప్రియమైన మన జీవితంలో కూడా అలాగే మనం ఉండాలి. అగ్నిలో నడిచినారు వాళ్ళు, ఏమీ అవలా, దేవుడు వారికి తోడుగా. ముగ్గురు ఉన్నారు అక్కడ. ఎంతమంది ఉన్నారు? నలుగురుగా కనపడుతున్నారు. కారణం ఏంటంటే దేవుడు వారికి తోడుగా ఉన్నాడు. దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు మనకి విరోధి అనేటువంటి వాడు నెవర్. దేవుడు మన పక్షాన ఉంటారంతే. ప్రియమైన ఈ ఉదయకాల సమయంలో మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే మనకున్నటువంటి విషయాల్లో మనం ఫేస్ చేసేటువంటి వాటి విషయాలను బట్టి ఆ యొక్క అసమాధానం ఇక్కడ కలుగుతున్నటువంటి టైంలో, అనేక రకమైనటువంటి శ్రమలు కలుగుతున్నటువంటి రీతిలో సమాధానం లేటటువంటి వారుగా ఈ ప్రజలు ఉన్న టైంలో రాజు అనేటువంటి ఆశ చేసింది ఏంటంటే ఆ దేశంలో ఆ పట్టణంలో ఉన్నటువంటి హేయమైనటువంటి విగ్రహాలన్నింటినీ కూడా తీసివేసినాడు. బలిపీఠాన్ని కట్టించేటువంటి వాడుగా ఉన్నాడు. ప్రార్థనకు సమయాన్ని ఇచ్చినటువంటి వాడుగా అక్కడ కనబడుతున్నాడు. ఎప్పుడైతే మనం ప్రార్థనకు సమయాన్ని ఇచ్చిన వారికి ఉంటామో, తీసివేసేటట్టు మనం తీసివేస్తామో, రాత్రి కూడా మనం చెప్పుకున్నాం, ఆ యొక్క మన యొక్క ప్రార్థనలో యాక్షన్స్ అనేటువంటివి ఉండాలి. ప్రార్థన చేస్తున్నప్పుడు మీరు చాలామంది ఎవరు రాలా, కొద్దిమంది వచ్చారు రాత్రి. యాక్షన్స్ అనేటువంటి డిఎల్ మూడి ఒక రోజున తను అట్లాంటిక్ ఓషన్ మీద షిప్లో వెళ్తున్న టైంలో ఒకసారి ఆ ఫైర్ అనేటువంటిది షిప్లో నుంచి వచ్చింది. అక్కడ ఉన్నటువంటి వారు అనేక మంది వాలంటీర్స్ కానీ అందులో క్రూ మెంబర్స్ కానీ అందరూ వెళ్ళి దాన్ని ఆర్పాలని ట్రై చేస్తున్నారు. ఆర్పేటువంటి క్రమంలో వాటర్ అందిస్తూ ఉన్నారు. ఒక బకెట్ అతనికి, మరొక బకెట్ ఇక్కడి నుంచి అక్కడికి అందించేటువంటి క్రమంలో డిఎల్ మూడి గారు, ఆయన పక్కన ఇంకో ఆయన, ఇద్దరు నిలబడ్డారు. ఈ సమయంలో ఆ పక్కన ఉన్నటువంటి ఆయన డిఎల్ మూడి గారితో అన్నారు, ఏమండి మరి ఇక్కడి నుంచి మనం ఈ బకెట్ ఆపేసేసి ఈ బకెట్ వాళ్ళకి ఇచ్చేసేసి మనం ఓడలో పక్కెళ్ళి మనం మోకాళ్ళు వేసి ప్రార్థన చేద్దామండి అన్నాడండి. అప్పుడు మూడి గారు అన్నటువంటిది ఏంటంటే అక్కడికి వెళ్ళి మనం మోకాళ్ళు వేయాల్సినటువంటిది లేదు, ఈ బకెట్లు అందిస్తూనే ఉందాం, గట్టిగా బిగ్గరగా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసేది. యాక్షన్స్ అనేటువంటిది కనపడాలి మన జీవితంలో. ప్రార్థన చేసేటట్టు వారిగా యాక్షన్స్లో మన క్రియల్లో ఉండాలి. అక్కడ అంటే తీసివేసేటట్టు వాటిని మనం తీసివేసేటట్టు వారిగా మనం ఉండాలి. కాబట్టి ప్రిమిట్ వల్లారా, ముఖ్యంగా ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క మెయిన్గా ఉన్నటువంటి ఆశ, రాజుకున్నటువంటి ఆశ, తను లోబడినటువంటి వాడిగా ఉన్నాడు. ప్రవక్త మాటకు విధేయత చూపించిన వాడిగా ఉన్నాడు. యజమానులుగా, యజమానురాళ్ళుగా, పెద్దవారుగా, తల్లులుగా, తండ్రులుగా, ఉన్నటువంటి స్టేజ్లో ఉన్నటువంటి మనము పెద్దలుగా సంఘంలో ఉన్నటువంటి వారం కనపడుతున్న మనందరం కూడా చేరేటది ఏంటంటే మనము ఆ యొక్క దేవునికి లోబడేటువంటి వారిగా మనం ఉండాలి. దేవునికి మనం లోబడినప్పుడు చూడండి, ఇక్కడ ప్రజలైనటువంటి వారు కూడా లోబడతారు. తల్లి తండ్రి అనేటువంటి వారు ఉదయాన్నే లేచి ప్రార్థన చేస్తుంటే, తల్లిదండ్రులైన వారు నీతిగా బ్రతుకుతున్నప్పుడు, తల్లిదండ్రులైన వారు సమాధానంగా ఉంటున్నప్పుడు, ప్రేమ అనేటువంటి దగ్గర కనబడుతున్నప్పుడు, తల్లిదండ్రులైన వారి మధ్యన అసమాధానం లేకుండా ఉన్న టైంలో బిడ్డలెట్టి వారు అది చూసి, ఆ సిచ్యువేషన్స్ చూసి వారు ప్రేమ అనేటువంటి దాన్ని నేర్చుకుంటారు. పోట్లాటలు ఎటువంటిదండో, దుఃఖము ఉండదు నా తండ్రి ఇంటిలో, నిత్యం ఆనందము. పోట్లాటలు ఉండవు నా తండ్రి ఇంట్లో, నిత్యం ఆనందము. కొట్లాటలు ఉండవు నా తండ్రి ఇంటిలో. మా బిడ్డలెట్టి వారు మన బిడ్డలెట్టి చెప్పుకోవాలి. ప్రియమైన అలాంటి క్రైస్తవ జీవితాన్ని మనం జీవించేటువంటి తల్లిదండ్రులుగా మనం ఉండాలి. మాదిరి కలిగేటువంటి వారికి ఉండాలి. చిన్న చిన్న పొరపాట్లు, చిన్న చిన్న ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఆర్గ్యుమెంట్స్కి వెళ్ళకూడదు తమ్ముడు చెల్లెళ్ళు. ఆర్గ్యుమెంట్స్ అనేటువంటిది, ఒక ఆర్గ్యుమెంట్ చేస్తే నువ్వంతేనా, నువ్వింతేనా, నాకు తెలుసు, నీకేం తెలుసు, నీకేం తెలియదు.
చిన్న నీకేం తెలియదని మీ ఆవిడ అనుకో, నోరు మూసుకో. ఒకరోజు వాళ్ళకి అర్థం అవుతుంది నీకేం తెలుసు. వయసు వరుస ప్రిమిట్ వరడా మనం ఆర్గ్యుమెంట్లకు వెళ్ళినప్పుడు కుటుంబాలలో అసమాధానం వచ్చేస్తూ ఉంటుంది. నీళ్ళు పోసుకోవాలంతే నోట్లో. ఆ దేవుని సేవకులు చెప్పారు, మా ఇంట్లో పద్దాక మా ఆయన కొడుతున్నాడని అందంట. ఆయన కోపం వచ్చేప్పుడు నేను నీళ్ళు పోసుకో, నోట్లో నీళ్ళు పోసుకో అన్నాడంట పాస్టర్ గారు. ఎన్ని పోసుకొని అందంట, ఒక గ్లాసులు పోసేసి గ్లాసులు పట్టం అందంట. ఫుల్గా పోసేసుకు ఏం అవ్వదు, మేము వద్దు అన్నాడంట. కోపం వచ్చిందంట ఆయనకి, అని వెళ్ళిందంట. కర్ర పట్టుకున్నాడంట, అందుకని ఏం మాట్లాడలా. మరలా కర్ర పట్టుకున్నాడంట, మళ్ళా అందంట. కర్రలేదు దీని ఎంతలే పాని అని చెప్పి వెళ్ళిపోయాడంట. నోట్లో నీళ్లు పోసుకుంటే ఏమంటుంది ఇంకా అక్కడ? నో ఆర్గ్యుమెంట్. ఇబ్బంది అనేటువంటిది ఉండదు. వయసు వరుస ఇటుపక్క కూడా మీ భార్య ఏదైనా అందనుకోండి, ఏముంది దానికి? భార్యాభర్తలమే కదా, వాళ్ళకాతో రేపు మళ్ళీ మాట్లాడుకోవాలి కదా, భోజనం చేయాలి కదా, ఏమండి అనాలి కదా, ఏమమ్మ అనాలి కదా, ఏమని జరగాల్సిందే కదా. చచ్చేంతవరకు అలాగ ఉండాలి కదా క్రైస్తవ జీవితం అంటే. పడి ఉండాల్సిందే కదా. నో అదర్ ఆప్షన్స్ కదగా, మనం వాళ్ళం కాదుగా ఒకళ్ళ తర్వాత చేసుకోవడానికి. లేదంటే సొలొమోను బైబిల్లో రాశాడు కదండి, సొలొమోను. కొంతమంది చూపిస్తారండి, సొలొమోను చేయలేదా? నో క్వశ్చన్. పౌలు గారు చెబుతున్నారు, పౌలు చెప్పేటువంటి దానికి మనం కట్టుబడి ఉండాలి, అంతే, కట్టుబడి ఉండాలి. కాబట్టి కుటుంబాలలో ప్రిమిట్ వాళ్ళరా ఇలాంటివి తారతమ్యాలు అనేటువంటిది, ఇలాంటి అపోహలు అనేటువంటివి చాలాసార్లు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కుటుంబాలలో. ప్రేమ సన్నగిలిపోతూ ఉంటుంది. అందుకని దేవేశ్వర గారు కూడా చూడండి, మీలో ఉన్నటువంటి మొదటి ప్రేమను లేదు, మీలో ఆ ప్రేమ. పెళ్లి కాకముందాము ఫోన్ల మీద ఫోన్లు, ఎంగేజ్మెంట్ దగ్గర నుంచి. లేదంటే కలుసుకున్నామంటే మాది ఈ మ్యారేజ్ అని అంటారు కొంతమంది. అప్పటి నుంచి ఫోన్లు. ఆ ఒక్క 2 నిమిషాలు కూడా ఖాళీ ఉండదు. ఏంటయ్యా ఫోన్ ఎంగేజ్ ఉందంటే, లేదు మా ఆఫీస్లో మాట్లాడుతున్నానండి. ఆఫీస్ కాదు, ఆ పిల్లతో మాట్లాడుతూ ఉంటాడు. ఆ పిల్ల కూడా అంతే, టింగ్ టింగ్ టింగ్. అయిపోయిన తర్వాత 5 నెలలు అవుతుంది, టింగు లేదు గింగు లేదు. అంటే చల్లబడిపోయింది లేదు ఇక ప్రేమ చల్లబడిపోతుంది కుటుంబాలలో. ప్రిమిట్ వల్లరా అలాగని రోజు టింగులు ఉండకూడదు. రోజు 24 నువ్వు వెళ్ళావు కదా నాకు ఫోన్ చేయవేంటి, నువ్వు వెళ్ళావు కదా నాకు ఫోన్ చేయవేంటి, నేను ఇంటి దగ్గర ఒకదాని ఉన్నా కదా నువ్వు ఫోన్ చేయవచ్చు కదా, ఏమమ్మా నేను వెళ్ళాను ఊరు వెళ్ళా కదా నువ్వు ఫోన్ చేయకుండా ఉన్నావేంటి, ఎట్టున్నానో కనుక్కోవాలి కదా, తిన్నానో లేదా, ఆళ్ళ పాలన పట్టించుకోవాలి కదా అని ఈయన ఈవిడ మీద కంప్లైంట్లు. ఇవన్నీ కాదు ప్రిమిట్ వల్లరా. ప్రేమ 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 హృదయంలో ఉండాలి. మనకి మరి నేను బ్రతికిన దాన్ని బట్టి ఎక్స్ప్రెషన్లు లేవు. చాలామంది ఎక్స్ప్రెషన్లు కోరుకుంటూ ఉంటారు. మరి మా కల్చరు మేము పెరిగిన దాన్ని బట్టి మరి ఇక్కడ బెంగళూరు సిటీలో మరి ఐ లవ్ యూ అంటే ఐ లవ్ యూ అనుకుంటే ఓకే, అలా మీకు ఇది ఉందంటే ఓకే. కానీ మాకు నార్మల్గా అలా ఉండేవి ప్రేమలు అంటే మా కల్చర్ ప్రకారం. మాలో మీకు కూడా చాలామందికి అదే ఉంటుంది అనుకుంటున్నా. ఎక్స్ప్రెషన్స్ అనేటువంటిది ఏమంటారు చెప్పండి? ఎక్స్ప్రెషన్స్ అనేటువంటివి అలా అని మొహాలు ఎట్టు పెట్టుకుని ఇలా పెట్టుకోకూడదు. తమ్ముడు చెల్లెలు ప్రేమ ఆప్యాయత మాట్లాడటం సమాధానం. ఎవరన్నా మీ పిల్లలు వచ్చారు, ఇంట్లోకి ఎవరైనా వచ్చారు, అప్పుడు అర్థమైపోద్ది ఇందులో అసమాధానం ఉందా, ఇంట్లో సమాధానం ఉందా. అది ప్రాక్టికల్గా తెలుస్తూ ఉంటుంది ఏ కుటుంబంలో అయినా సరే. క్రైస్తవ కుటుంబాలు మాదిరికరటువంటి కుటుంబాలుగా ఉండాలి. ఇక్కడ మనం చూసినట్టయితే ఆశ దేవుని మీద ఆధారపడేటటువంటి వాడుగా ఉన్నాడు. మనం కూడా ప్రిమిట్ వల్లరా అతను ఆశ చేసేటువంటిది ఏంటంటే దేవుడిని వెదకాలి, దేవుడి దగ్గర విచారణ చేయాలి నేను. అలాగనే దేవుడే నాకు బలము. మా ఓదేదు మాట విన్నప్పుడు ఇతను ఆ చేసే అదర్యా మాట విన్నప్పుడు అతను చేసింది ఏంటంటే అతను ముందుకు అడుగులు వేసేటటువంటి వాడుగా దేవుని దగ్గరికే వెళ్ళాలి నేను. నా బలం ఆయనే, నా కోట ఆయనే, నా దుర్గం ఆయనే, నా ఆశ్రయం ఆయనే. కొందరు మనుషులు నమ్ముకునేటువంటి వారు ఉంటారు. కొందరు గుర్రముల మీదను మనుషుల మీదను రథముల మీదను అతిశయపడతారు. మనమైతే మన దేవుడు యెహోవా మీద ఆయనని బట్టి మనం అతిశయపడతాం. దేవుని బట్టి అతిశయపడేటటువంటి వరకు ఉండాలి. ఆయన నా బలము, ఆయన నాకు ఆధారము, ఆయన నా కోట, ఆయన నా దుర్గము, ఆయన నాకు సహాయకుడు, నేను నమ్ముకున్నటువంటి నా దేవుడు.
దేవుడు ఆయనే నాకు బలము. ఓమ్ని పొటెంట్ గాడ్, ఈయన సర్వ శక్తి మొదలైనటువంటి వాడు. చూడండి, ఒకసారి మనం రాత్రి కూడా ఆలోచన చేసినాం. సూర్యుడికి అనేక రీతిలుగా మనం సూర్యుడి యొక్క శక్తిని మనం అనుభవిస్తున్నటువంటి వారుగా ఆ యొక్క రేస్ని బట్టి అనేక రకాలైనటువంటి ఫోటోసింథసిస్ కానీ అనేక వాటిని మనం చూస్తున్నాం. లేకపోతే డి విటమిన్ ఉండదంట మనలో. సూర్యక్రాంతి మన మీద పడకపోయినట్లయితే ఆ రేసులో మనం అక్కడికి వెళితే మనలో డి విటమిన్ వస్తుంది, బాగుంటుంది అని అనేక సూర్యుడి వల్ల అనేకమైనటువంటి జరుగుతూ ఉంటాయి. ఆ యొక్క ఎవాపరేషన్లు కానీ, తర్వాత పోయినసారి కూడా మనం చెప్పుకున్నాం కదా, ఇది గొప్ప ఇది గొప్ప, చివరికి యేసయ్య గొప్ప అనేటువంటి దాన్ని మనం ఇల్లస్ట్రేషను చెప్పుకున్నాం. సూర్యుడు ఎంత గొప్పవాడైనా సూర్యుడు చేసినటువంటిది ఎవరో? సూర్యుడు 2 జ్యోతులను దేవుడు కలుగు చేసినాడు, పగటికి ఒకటి రాత్రికి ఒకదాన్ని. చూడండి, దేవుడు ఆ యొక్క శక్తిమంతుడైనటువంటి వాడుగా ఆయనలో బలము, ఆయనలో శక్తి. కాబట్టి మనం పౌలు కూడా అంటాడు, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో మనం చూస్తే, నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను. నన్ను బలపరిచేటువంటిది ఆయనే. చూడండి, అలాంటి షిప్పు అది పగిలి ముక్కలైనటువంటి సిచ్యువేషన్ ఉన్నాడు పౌలు అక్కడ. అలాంటి టైంలో పౌలు, అయ్యలారా మీరు ఏమీ భయపడొద్దు అంటాడు పౌలు. చూడండి, పౌలు అక్కడ ఆ షిప్ బ్రద్దలైపోయిన టైంలో అనేక రీతిలుగా వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు అక్కడ వారు. అప్పుడు దేవుడు నాతో తన దూతను పంపించి నాతో మాట్లాడినాడు. అయ్యవార్లారా ధైర్యం తెచ్చుకోండి, నాతో దూత చెప్పిన ప్రకారము జరుగునని నేను దేవుని నమ్ముచున్నాను. దేవుడిని నమ్మినటువంటి వారము, దేవుని యందు దేవుడే నా బలము. దేవుని మీదే మనం ఆధారపడేటువంటి వారుగా మనం ఉండాలి. దేవుని మీద ఆధారపడాలి. ఆయనే నా బలము, నా దాగుచోటు ఆయనే. దావీదు అలాగున దేవుని మీద ఆధారపడినాడు. దావీదు జీవితంలో ఫెయిల్యూర్స్ అనేటువంటివి లేవు. ఎందుకంటే ప్రియమైన అన్ని విషయాల్లో దేవుని మీద ఆధారపడినటువంటి వాడుగా దావీదు ఉన్నాడు. ఇక్కడ మనం చూసినట్టయితే ఆసా దావీదు మీద ఆధారపడినటువంటి వాడుగా ఉన్నాడు. ఆయన ఏందైనా బలం అనేటువంటి రీతిలో దేవుని యొక్క వాక్య చొప్పున ఏమేమి చేయాలో అది చేసేటువంటి వాడుగా ఆసా ఇక్కడ కనపడుతున్నాడు. కానీ మనం ఇంకొక రాజును చూస్తాం, ఆహాజు అనేటువంటి రాజును చూస్తాం. అతను కూడా యోధాకు రాజు, అతని మీదకి సిరియా రాజు, అలాగే ఇశ్రాయేలు రాజులు కుమారుడైనటువంటి పెకెహు అతని మీదకి వచ్చినప్పుడు ఆ యొక్క రాజు భయపడినటువంటి వాడుగా ఉన్నాడు. ఈ టైంలో ఆహాజు రాజు దగ్గరికి వెళ్ళి అతని దగ్గరికి వెళ్ళి నీ యొక్క సహాయము నాకు కావాలి అన్నాడు. కొంతమంది రాజులు ఎటువంటి వారు ఎలాగునే దేవుడిని నమ్ముకున్నటువంటి వారుగా లేరు. దీని తర్వాత మనం చూస్తాం ఆసా తర్వాత వచ్చేటువంటి రాజు ఎవరా రాజు? ఆసా తర్వాత వచ్చేటువంటి రాజు చూడండి ఇక్కడ కనపడతాడు. యెహోషాపాతు. దాని తర్వాత ఇంకో ఆయన వస్తాడు చూడండి. ఈ యొక్క క్రమంలోనే దీనికి ముందుంటాడా ఈయన? యెహోయాక ఏనేవి తర్వాత ఉన్నటువంటి దావీదు దేవునికి ఎలాగే ఇష్టడుగా ఉన్నాడో యోధారాజులు ఎటువంటి వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా వాళ్ళు ఉన్నారు. ఇశ్రాయేలీలు మాత్రము ఒక్కరు కూడా దేవునికి ఇష్టలుగా వాళ్ళు లేరు. ఇశ్రాయేలు రాజులు ఎటువంటి వారు దేవునికి ఇష్టలుగా లేరు. దేవుని వాక్యానికి వ్యతిరేక అడుగులు వేసిన వారు ఉన్నారు. ఈ యొక్క రాజుల్లో యోధా రాజుల్లో మాత్రము కొంతమంది 4-5 అనుకుంటా 5 ఉన్నట్టు వారు ఉన్నారు. హిజ్కియా ఒకడు, ఆసా ఒకడు, దావీదు, జోసయా తర్వాత ఇంకెవరో యెహోషాపాతు. వీరు దేవునికి ఇష్టలుగా ఉండేటువంటి వారుగా ఉన్నారు. కానీ వేరే వాళ్ళు మనం చూసినట్లయితే ఇశ్రాయేల్ రాజులు ఎటువంటి వారు దేవునికి వ్యతిరేకమైన దిశలో అడుగులు వేసిన వారుగా ఉన్నారు. దేవుని మీద ఆధారపడేటువంటి వాడుగా ఇతను లేడు ఆహాజు. ఇక్కడ ఆశ చూసినట్లయితే దేవుని మీద ఆధారపడేటువంటి వాడుగా ఆశ కనపడుతున్నాడు. ప్రియమైన మన జీవితంలో కూడా మనం అన్నిటి విషయాలలో ఆయన సర్వశక్తిమంతుడైనటువంటి దేవుని మీద ఆయనను ట్యాప్ చేసేవాడుగా ఆయనకు నువ్వు లింక్ అయ్యేటువంటి వాడుగా ఉండాలి. అప్పుడు ఆ శక్తి నీదవుతుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో కూడా ఉంటుంది. ఆ రెజరెక్టెడ్ పవర్ హూ బిలీవ్స్ ఇన్ హిమ్, దట్ రెజరెక్టెడ్ పవర్ బిలాంగ్స్ టు హిమ్. ఆయన ఎందు ఎవరైతే విశ్వసిస్తారో ఆ పునరుద్ధరణ శక్తి వారిదవుతుంది.
అందుకనే ప్రియమైన వారలారా, ఆయన మనం విశ్వాసం ఉంచినాము కాబట్టి నీవు పాపములో చనిపోయినప్పుడు ఆయన నీ ఆత్మలో నువ్వేమవుతున్నావు, నిత్య జీవంలోకి అలాగున లేపబడుతున్నావు. పునరుద్ధాన శక్తి ద్వారా నువ్వు పాపాన్ని జయించేవాడుగా నువ్వు యేసు యందు విశ్వాసం ఉంచినటువంటి వారు మాత్రమే పాపాన్ని జయించేటువంటి వారుగా ఉంటారు. యేసు యందు విశ్వాసం ఉంచినటువంటి వారు మాత్రమే పరలోక రాజ్యములో చేరగలరు. అన్ని నామముల కన్నా పై నామము యేసయ్య నామము. నేనే మార్గమును సత్యమును జీవమును, నేను తప్పితే మరొక మార్గము లేదు. నేనే సత్యము, నేనే జీవము, నేనే మార్గము. యేసయ్య మాత్రమే మనలో పరలోక రాజ్యంలోకి తీసుకెళ్తాయి. యేసయ్య దగ్గరే మన పాపములు కడగబడతాయి. యేసయ్య చిందించాడు కాబట్టి ఆయన రక్తము పరిశుద్ధమైనటువంటి రక్తము. ఆయన రక్తంలో ఏ మలినం అనేటువంటిది లేదు, ఏ పాపం అనేటువంటిది లేదు. కాబట్టి పరిశుద్ధమైనటువంటి దేవుని కుమారుడి ఆ గొర్రె పిల్ల యొక్క రక్తంలో మనం కడగబడినప్పుడు మనకు విడుదల అనేటువంటిది, మనకు స్వస్థత అనేటువంటిది, మనం పరలోక రాజ్యంలోకి మనము వెళ్ళగలుగుతాం. కాబట్టి ఆయనలోనే ఆ బలము. ప్రియమైన మనం ఎన్నో పెద్ద పెద్ద బాడీ బిల్డర్స్ మనం చూస్తాం. పెద్ద పెద్ద బాడీ బిల్డర్స్ వాళ్ళు ఎంతోమందిని కొట్టిన వారుగా ఉంటారు, ఎంతో వెయిట్ లిఫ్ట్ చేసేటటువంటి వారుగా ఉంటారు. కానీ ప్రియమైన అదొక ఒక వైపున చూసుకోవాలి మనం. వాడు ఎంత బాడీ బిల్డర్ అయినా సరే పాపం విషయంలో పడిపోయేటటువంటి వాడుగా ఉంటాడు, పాప విషయంలో జారిపోయేటటువంటి వాడుగా ఉంటాడు. పాపాన్ని జయించేటువంటి శక్తి వాళ్ళకి రాదు. ఎంత ఎక్సర్సైజ్ చేసినా సరే ప్రియమైన వాళ్ళారా, ఎంత ఫుడ్ తిన్నా, ఎంత వాళ్ళకు డిసిప్లిన్ మెయింటైన్ చేసినా సరే పాపము విషయంలో జయమనేటువంటిది రాదు. కానీ దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు, యేసు దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడే మనము యేసు యందు విశ్వాసం ఉంచినప్పుడు ఆయన పునరుద్ధాన శక్తి మనదవుతుంది. ఆయన యొక్క పునరుద్ధాన శక్తి ద్వారా మనం పాపములో చచ్చిన వారుగా ఉంటాం, ఆత్మలో మనం లేచినటువంటి వారుగా మనం ఉంటాం. పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి పిరమిడ్ వల్ల ఆయన పునరుద్ధాన శక్తి మనల్ని అలాగున బలపరుతుంది. కాబట్టి ఆ బలపరచుడు వాని అందే, నన్ను బలపరచు వాని అందే నేను సమస్తమును చేస్తాను. తర్వాత మనం చూసినట్టయితే మనము ఈ యొక్క ఆశా జీవితంలో మనం గ్రహించేటువంటి మూడో పాయింట్ ఏంటంటే దేవునికి ఇతను నమ్మకంగా ఉన్నాడు. ఎప్పుడైతే మనం నమ్మకంగా ఉంటామో ప్రియమైన వాళ్ళారా, దేవుని యొక్క బహుమానాలు మనం పొందుకుంటాం. అది మేబీ లేట్ అవ్వచ్చు. కొన్నిసార్లు ఆ బహుమానాలు మన కంటికి కనపడవు. మనం ఎప్పుడు భౌతికమైనటువంటి బహుమానాల మీదే మనం ఫోకస్ చేస్తాం. భౌతికంగా అనేకమైనటువంటివి ఉంటాయి, కానీ ఆత్మానుసారంగా కానీ శరీరంలో కూడా చాలాసార్లు మనం నిద్రలేటటువంటి వారిగా ఉంటాం. అనేకమైనటువంటి ఒత్తిళ్ళు ఉంటాయి. ఎన్నో కోట్లు డబ్బులు ఉంటాయి కొంతమంది దగ్గర. ఎన్ని కోట్ల రూపాయలు, ఎన్ని కోట్ల డాలర్స్ ఉన్నా సరే ప్రియమైన వాళ్ళారా, కళ్ళు మూసుకుని చక్కగా మంచం మీద పడుకుంటే 2-3 నిమిషాల్లో 5 నిమిషాల్లో నిద్రపోయే వాళ్ళు అనేక మంది ఉన్నారు. వాళ్ళకి ఏది ఉండదు, అన్నీ దేవుడే చూసుకుంటాడు. యెహోవా ఈరే, ఆయనే చూసుకుంటాడు. అప్పులు ఉంటాయి, ఉద్యోగం పోద్ది, సమస్యలే ఉన్నాడు, అయినా సరే హీ విల్ టేక్ కేర్ ఆఫ్ మీ, ఆయన చూసుకుంటాడు. ఐఎమ్ సరెండరింగ్ ఎవ్రీథింగ్ టు హిమ్. ఆయనకు నేను పూర్తిగా సమర్పించుకున్నాను. హీ విల్ టేక్ కేర్ ఆఫ్ మీ. ఆయనే నన్ను నడిపించేటువంటిది. కాబట్టి నేను ఆయనకు అప్పగించుకుంటాను. దేవునికి ఎప్పుడైతే మనం నమ్మకంగా ఉన్నామో ప్రియమైన వాళ్ళారా, ఆ బహుమానాన్ని 100% మనం పొందుకుంటాం. అది మేబీ భౌతిక సంబంధించి అవ్వచ్చు. భౌతికంగా దేవుడి బహుమానాలు పొందుకుంటాం, దెర్ ఇస్ నో రాంగ్ ఇన్ దట్ వన్. కానీ ఆత్మానుసారముగా ప్రియమైన వాళ్ళారా, యుగ యుగములు కూడా శాంతి సమాధానాలు ఆనందముగా ప్రభువును చూస్తూ పరలోక రాజ్యంలో గడిపేటువంటి బహుమానము అన్నిటికంటే గొప్ప బహుమానం. పరలోక రాజ్యంలో నువ్వు చేరతావు దేవుని మీద ఆధారపడినప్పుడు. ఆయన బలము, ఆయనే నాకు బలం అనుకున్నప్పుడు, నీవు ఆయన మాటలు విని నీ జీవితాన్ని ఒకసారి ప్రభు యొక్క వాక్య ప్రకారము నువ్వు రిఫ్లెక్ట్ చేసుకున్నప్పుడు, అద్దంలో నీ ముఖాన్ని, నీకు అంతరంగాన్ని ఒకసారి చూసుకున్నప్పుడు, ఎక్కడ జారిపోయినావు, ఎక్కడ పడిపోయినావు, ఎక్కడ దేవునికి వ్యతిరేకంగా ఉన్నావు, ఏ విగ్రహాన్ని నీ జీవితంలో తీసివేయాలి. బలిపీఠం లేదా, కుటుంబాలలో బలిపీఠం లేకుండా పోతుంది, అసమాధానాల వల్ల బలిపీఠం ఉంటల్లా, ఏకాత్మ ఉంటల్లా, ప్రార్థనా జీవితం అనేటువంటిది ఉంటల్లా.
ప్రియమైన వాళ్ళారా, చాలా ముఖ్యమైనటువంటి వాటిని మనం వదిలిపెట్టేవారిగా ఉంటున్నాం. అన్నిటికంటే ముఖ్యమైనటువంటి వాటిని వదిలిపెట్టేసేసి మనం అది చేయాలి, ఇది చేయాలి, అది కావాలి, ఇది కావాలి, వీటి మీద ఉంటున్నాం. నీ యొక్క ఆత్మ విషయంలో గ్రహింపగలిగేటువంటి వాడవగా దానవగా మనము ఉండాలి. నీ ఆత్మను కాపాడుకో. ఆత్మ ఎక్కడ మరణం లేకుండా దేవునికి ఇష్టడుగా, దేవుని సన్నిధిలో నిందారతుడిగా, నీ మనసాక్షి ఎవరో కాదు, నీ భార్య చెప్పినా, నీ భర్త చెప్పినా, నీ బిడ్డలెట్టిన వారు చెప్పినా, సేవకులు చెప్పినా, నీవు దేవుని దృష్టిలో ఎలాగున్నావు. కొంతమంది ఏంటంటే నేను దేవుని దగ్గర బాగుండాలని అంటారు, ప్రేమ ఉండదు, అసమాధానం ఉంటుంది, కోపం ఉంటుంది, ఓర్చుకునేటువంటి గుణం ఉండదు, అసూయ ఉంటాయి. ఇవి కాదు ప్రియమైన వాళ్ళారా, ఆత్మ ఫలాలు ఫలించాలి. కాబట్టి ఇది కలశంలో ప్రియమైన వాళ్ళారా, ఈ దినాల్లో మనం చేయనటువంటిది ఏంటంటే ప్రభు దగ్గరికి వెళ్ళండి, ఆయన సన్నిధిలో కూర్చోండి, వాక్యాన్ని తీసుకోండి, చదవండి. ఏ విగ్రహం నేను పట్టిస్తుంది, దేని నువ్వు తీసుకోలేకపోతున్నావు, దేవుని కంటే దేని నువ్వు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తున్నావు, దేనికి నువ్వు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తున్నావు, ఏది నీ హృదయంలో కూర్చుంది, తిష్ట వేసింది ఏంటిది, ఏది విగ్రహం అయిపోయింది. దేవుడు కాకుండా మరి దేనినైనా నువ్వు ప్రేమించినట్లయితే, ఎక్కువగా దేవుని కంటే ఎక్కువగా ఏది ప్రేమించినా సరే అది నీ జీవితంలో విగ్రహముగా అయిపోతుంది. అది నీ ఉద్యోగమా, నీ భార్యాభర్తలా, నీ బిడ్డలా, నీ చదువా, నీ ధనమా, నీ ఐశ్వర్యము, నీ అంతస్తు, నీ పొజిషన్, నీ స్థితిగతులు ఏదైనా అవ్వచ్చు. దేవుని కంటే దేనిని ఎక్కువగా నువ్వు చెప్పండి ప్రేమించకూడదు. దేవుడు గాడ్ హ్యాస్ టు సిట్ ఆన్ హిస్ థ్రోన్ ఇన్ యువర్ హార్ట్. నీ హృదయంలో ఆయన సింహాసనం వేసుకుని ఆయన కూర్చుంటాడు. ఆ గొప్ప దేవుడు నీతో పాటు ఉన్నట్లయితే ప్రియమైన వాళ్ళారా, వన్ షాట్లో హిజ్గా ప్రార్థనకు 185,000 మంది అలాగున పడిపోయినారు. హిజ్గా దేవుని దగ్గరికి వెళ్ళాడు, ఆ లెటర్ తీసుకెళ్ళాడు, ప్రభు సన్నిధిలో పెట్టాడు, ప్రార్థన చేశాడు. హిజ్గా కూడా భయపడ్డాడు, కానీ దేవుడు తన దాసుని పంపించాడు. డోంట్ వర్రీ, నువ్వు దగ్గరికి వచ్చావు కదా, నా మీద ఆధారపడుతున్నావు కదా, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ దట్ వార్. నీ మీదకి ఎవరైతే విరోధులుగా వస్తున్నారో, యుద్ధం ఎవరైతే చేయబోతున్నారో, ఐ విల్ బి దేర్, నేను చూసుకుంటాను, వారి విషయంలో నాకు అప్పచెప్పు. దేవుడు అన్నప్పుడు అలాగనే హిజ్కియా వెళ్ళాడు. అంతే, దట్స్ ఇట్. 1 + గాడ్ ఈజ్ మెజారిటీ. దేవునికి లోపడినాడు, దేవుని మీద ఆధారపడినాడు. వన్ షాట్లో 185,000 మంది అలాగున కూలిపోయారు. పిరిమెట్ వల్ల మనకి ఎంత పొజిషన్ వస్తుంది అంటారు? అంత పొజిషన్ వస్తుంది ఎక్కడైనా మనకి? 185,000 మంది కూలేటువంటి అంత పొజిషన్ మనకి ఎప్పుడు వచ్చిందా? రాదు ప్రిమెట్ వల్లరా. కానీ ఒకవేళ వచ్చినా సరే 1 + గాడ్ ఈజ్, మీరు అనుకోవచ్చు కొన్నిసార్లు, మీకేం తెలుసు సార్ నా పరిస్థితి, అది 2 లక్షలు అంత భారం అండి నాకు అనుకుంటారు. హిజ్కియాకి 185,000 వచ్చి నాకు 2 లక్షలు అంత అపోజిషన్ ఉంది. బట్ 1 + గాడ్ ఈజ్ మెజారిటీ. దేవుడు మన పక్షాన ఉన్నప్పుడు మనకు విరోధి ఎవరు ఉండలేరు మన పక్షాన్ని. ఇంకా మన పక్షాన్ని దేవుడు ఉన్నప్పుడు మనకు అగైనెస్ట్గా ఎవరు కూడా ఉండలేరు. దేవుడు నీ పక్షాన ఉంటాడు. కాబట్టి ఉదయ కాలశంలో ప్రిమెట్ వల్ల ఈ దినాల్లో కొంతసేపు మీరు రిఫ్లెక్షన్ అనేటువంటిది చేసుకోండి. మీ హృదయాల్లో దేవునికి సమయం ఇవ్వండి, వెళ్ళండి, కూర్చోండి, ప్రతిదినం ఒక టైం పెట్టుకోండి. ఎక్కడ మీరు ఎలాగున్నారు అంతరంగంలో బాల్యం నుంచి ఒకసారి చూసుకోండి. దెర్ ఈజ్ నో రాంగ్. నేను మారుమనసు పొందిన దగ్గర నుంచి అనుకుంటూ ఉంటాం, కానీ కుమారరావు సోదరుడు చెబుతున్నాడు, తన జీవితంలో చాలా మారుమనసు పొందాడు, దేవునికి ఇష్టడుగా బ్రతుకుతున్నాడు, దేవుని కొరకు బ్రతుకుతున్నట్టు వాడుకున్నాడు. తనకు దేవుడు ఒక దర్శనంలో చూపించాడంట. అవి తనకి ఎవరో ఇచ్చినటువంటి గిఫ్ట్, అది తీసుకోనటువంటిది. ఆ టైంలో తను ఎందుకో తీసుకున్నాడు. వాళ్ళ ఇంట్లో పెట్టుకోకూడనటువంటిది. ఆ టేబుల్ వాళ్ళ ఇంట్లోది కాదు, ఎక్కడదో వాళ్ళ ఇంట్లోకి వచ్చింది. దాన్ని దేవుడు అది 2 చూపించాడంట. దేవుడు దర్శించినప్పుడు దేవుడు అతను వెంటనే అతను పిలిచి, ఇది నా కాదు, తీసుకెళ్ళిపో అని వెంటనే వాటిని పంపించేసాడు. అది రిపెంటెన్స్, అది చేయవలసినటువంటిది. దేవునికి వ్యతిరేకంగా నీ జీవితంలో ఏదైతే ఉన్నదో దాన్ని నువ్వు సరి చేసుకోవాలి, తీసివేసుకోవాలి. అది ఆ విగ్రహం అవ్వచ్చు, దేవుని కంటే నువ్వు ఆ వస్తువుకి ప్రయారిటీ ఇచ్చావా, అది విగ్రహం అది అవ్వచ్చు, లేదంటే ఇతరులు ఇచ్చేటి వాటిని మరొకటి సరి చేసుకోవాలనేటువంటివి అనేకమైనటువంటివి ఉంటాయి. ప్రిమెట్ వాళ్ళరా, ఎవరు మంచివాళ్ళు లేరు. నేను చెప్తున్నాను, ఈ స్టేజ్ మీద బోధ చేసినంత మాత్రం నేను ఒక పవిత్రులని కాదు.
ఒక పరిశుద్ధమైనటువంటిది కాదు. ప్రియమైన వారలారా, మన అందరము పరిశీలన చేసుకోవాలి. దేవుని సన్నిధిలో మనము ఆయన యొక్క ముఖ కాంతిలో మన రహస్య పాపాలు అన్నీ కనపడతాయి. కాబట్టి ఇది కాలశంలో ముగిస్తున్నాను. గృహాలకు వెళ్ళిన తర్వాత, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక టైం పెట్టుకోండి. ఈ దినాల్లో కొంతసేపు ప్రభుత్వం గడపండి, వాక్యాన్ని చదవండి. మీ జీవితంలో ఎక్కడైతే మీరు ఒకసారి చిన్నప్పటి నుంచి ఒకసారి పరిశీలన చేసుకోండి. ఎక్కడ జారిపోయినారు, ఎక్కడ అబద్ధాలు ఆడారు, ఎవరైతే దొంగతనం చేశారో ఏ వస్తువులో, ఎవరినైతే దూషించారో, ఎవరినైతే కొట్టారో, ఎవరి విషయంలో చెడుగా మాట్లాడినారో, ఎవరిని అవహేళన చేశారో, ఎవరి విషయంలో మీరు చెప్పకూడనటువంటి మాటలు చెప్పినారో, ఎవరిని మీరు దుఃఖపెట్టినారో, ఎవరిని మీరు బాధ పెట్టినారో, ఎవరిని కుట్టారో, ఎవరు మీది కానటువంటి వస్తువును మీ ఇంట్లో ఏదైతే పెట్టుకున్నారో, మీది కానటువంటి ఆ వ్యక్తిని నీ గృహంలో నీ హృదయంలో పెట్టుకున్నావేమో, ఆ విషయాలను దేవునికి వ్యతిరేకమైనటువంటివి కాబట్టి అన్నిటినీ కూడా ఒకసారి ఏ విషయంలో నువ్వు దేవునికి వ్యతిరేకంగా ఉన్నావో వీటన్నిటినీ కూడా ఒకసారి సార్ట్అవుట్ చేసుకో. వాటిని పెట్టుకో. వాటన్నిటినీ పెట్టుకుని, ప్రభా ఈ విషయంలో నేను ఫెయిల్ అయ్యాను, నన్ను క్షమించు. నువ్వు బాల్యంలో చేసేటువంటి పాపాలు ఒప్పుకోపోయినట్లయితే ఆ వ్యక్తులతో ఒకసారి ఫోన్లో మాట్లాడు. తమ్ముడు, నేను ఇలా చేశాను. ఆ యొక్క ఉపద్రవం నుంచి మనం తప్పించాలంటే మనము దేవుని దగ్గర సరి చేసుకోవాలి, ప్రజల దగ్గర మనం సరి చేసుకోవాలి. చాలాసార్లు మనం అనుకునేటువంటిది ఏంటంటే, దేవుని దగ్గర చెప్పా కదా పర్లేదు అనుకుంటా ఉంటాం. మరి నువ్వు వెళ్తాండప్పుడు ఎవడన్నా నేను ఎవరన్నా కాళ్ళు నువ్వు తొక్కినప్పుడు సారీ అని ఎందుకు చెప్తున్నావు నువ్వు? ఇదేమో స్టైల్. వాళ్ళని వెనకాల నుంచి నువ్వు హేళన చేసి వాళ్ళ గురించి చెడు చెప్పి వాళ్ళకున్నటువంటి ఉన్నటువంటి ఇమేజ్ అంతా నువ్వు పోగొట్టేసేసి, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా ఇవన్నీ కూడా. మరి నువ్వు వాడి సూటిపోటి మాటలు వాళ్ళ గురించి వేరే వాళ్ళ దగ్గర అన్నప్పుడు కానీ అవి వాళ్ళకి తెలిసినప్పుడు వాళ్ళు ఎంత బాధపడతారు? అసలు మనకెందుకండి వేరే వాళ్ళ గురించి? మన బాధ ఏదో మనం పడదాం, మన సగంలో మనం పడదాం, వేరే వాళ్ళ గురించి మనకెందుకు? మీ కుటుంబం గురించి మీరు చూసుకోండి, నీ వ్యక్తిగత జీవితాన్ని నువ్వు చూసుకోండి. మనం లేనిపోయినటువంటి పెట్టుకుంటే విస్తారమైనటువంటి మాటలలో మానదు. ఎక్కువగా మనం మాట్లాడకూడదు, తక్కువ మాట్లాడాలి. దేవుని యొక్క బిడ్డలుగా ప్రియమైన వారారా, రిఫ్లెక్ట్ చేసుకోండి ఒకసారి. దేవునికి వ్యతిరేకంగా నువ్వు ఎక్కడన్నా ఉన్నావేమో, ఈ సవాళ్ళను బట్టి, ఈ సమస్యలను బట్టి, ఈ యొక్క అపోజిట్గా వచ్చేటువంటి విషయంలో నువ్వు ఎక్కడన్నా, దేవుని విషయంలో నువ్వు ఎక్కడన్నా దూరం అవుతున్నావేమో, దేవునికి వ్యతిరేకంగా ఉంటున్నావేమో, నీ విశ్వాసంలో తగ్గుతున్నావేమో, విశ్వాసంలో జారిపోతున్నావేమో. ఈ యొక్క పరిస్థితులు బట్టి నువ్వు బలపడుతున్నావా, లేకపోతే విశ్వాసంలో డౌన్ అవుతున్నావా? నీకున్నటువంటి అనారోగ్యమో, నీకున్నటువంటి ఇబ్బందో, ఆర్థికమైనటువంటి ఇబ్బందో, మరొక విషయంలో నువ్వు ఎక్కడ దేవునికి దగ్గర అవుతున్నావా, లేదంటే జారిపోతున్నావా, లేదంటే విశ్వాసంలో డౌన్ అవుతున్నావా, లేదంటే విశ్వాసంలో నువ్వు బలపడుతున్నావా? దేవుని మీద ఆధారపడుతున్నావా, లేదంటే మనుషుల మీద, లేదంటే ఇన్ఫ్లుయెన్స్ మీద, వేరే వాటి మీద, ధనం మీద మనం ఆధారపడేటి వారిగా మనం ఉన్నామా? లేదా కొన్నిసార్లు నేను ఎంత భక్తి చేస్తున్నాను, దేవుడు నాకేమి ఇవ్వట్లేదేంటి అని విసిగిపోతున్నావేమో. నేను ఎంత దేవుని దగ్గరగా ఉన్నా కదా, ప్రార్థన చేస్తున్నా కదా, దేవుడికి అన్నీ ఇస్తున్నా కదా నేను, అయినా నా జీవితంలో ఏంటి అసమాధానం అని విసిగిపోతున్నటువంటి వాడుగా నువ్వు ఉన్నావా? ప్రియమైన వారారా, ఈ భౌతికమైనటువంటి వాటి మీద నువ్వు మనసు పెట్టద్దు. నీ హృదయంలో శాంతిని, సమాధానం. దేవుడు అంటున్నాడు, నా శాంతిని మీకు అనుగ్రహిస్తాను. కాబట్టి ఉదయ కాలశంలో ముగిస్తున్నాను. మన జీవితాలని మీకు ఈ టైంలో మీరు ఒకసారి రిఫ్లెక్ట్ చేసుకోండి. మరి ఈ దినాల్లో కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత టైం పెట్టుకుని వాక్యాన్ని చక్కగా చదువుకోండి. పత్రికలు చదవండి బాగా. పౌలు రాసేటువంటి పత్రికల్లో ఆ యొక్క కాంటెక్స్ట్ని బట్టి పౌలు అనేకమైనటువంటి వాటిని రాసినాడు. ఆ కాంటెక్స్ట్లు మనం అర్థం చేసుకుని, వాటిని మనం రిఫ్లెక్ట్ చేసుకుని, వాటిని మనం అప్లై చేసుకున్నట్లయితే మనం ఎక్కడ డౌన్ అయ్యాం, ఎక్కడ పడిపోయినాం, ఎక్కడ దేవునికి వ్యతిరేకంగా ఉన్నాం, ఇవన్నీ కూడా దేవుడు మనతో మాట్లాడతారు. కాబట్టి మీరు అవి చదువుతున్నప్పుడు దేవుని సన్నిధిలో కూర్చుని ఒంటరిగా లాగున మీ బాల్యం నుంచి మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఒకసారి కంప్యూటర్ మనం ఆన్ చేస్తే అన్నిట్లోకి వెళ్తుందంట. అది అలాగ వెళ్ళి అక్కడ కనపడుతుంది స్క్రీన్ మీద. ఆ రోము, ర్యాము ఇవన్నీ ఉంటాయి కదా, చాలా కాలం మంది వీటన్నిటి గురించి, హార్డ్ డిస్క్ అన్నిటికీ అలా అక్కడ కనపడుతుంది. అలాగే మనం ఒకసారి పరీక్ష చేసుకుంటాం అనేటువంటిది
మంచిది. చాలా ముఖ్యమైనటువంటిది ప్రియమైనటువంటి, దీన్నే మనం నెగ్లెక్ట్ చేస్తాం. అనేకమైనటువంటి వాటిని పట్టించుకుంటాం, అనేక మంది గురించి పట్టించుకుంటాం, మనల్ని మనము పట్టించుకో. నీ ఆత్మ విలువైనటువంటిది. నువ్వు ఈ లోకంలో ఎప్పుడు కళ్ళు మూసుకున్నా పరలోకంలో కళ్ళు తెరవాలి. ప్రార్థన చేసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తల్ల వంచి దేవునికి నీ సమస్యలను బట్టి, నీ ఇబ్బందులను బట్టి, మీ అనారోగ్యాన్ని బట్టి, నీకున్నటువంటి ఛాలెంజెస్ని బట్టి, లేదంటే నీకున్నటువంటి వాటిని బట్టి నువ్వు ఎక్కడన్నా దేవునికి వ్యతిరేకంగా ఉన్నావా, దేవుని నామానికి అవమానకరంగా ఉంటున్నావా, లేదంటే ప్రార్థన నుంచి దూరం అయిపోయినావా, ప్రార్థనాత్మ కోల్పోయావా, ప్రార్థనా జీవితంలో తగ్గిపోయినావా, మొరపెట్టే ఆత్మనిలో మొదటినటువంటి ఆ ప్రేమ దేవుని మీద లేదా, మొదటినటువంటి ఆ వాక్య ధ్యానాన్ని నువ్వు కోల్పోయినావా, మొదట నువ్వు మారుమనిషి పొందినప్పుడు ఎలాగ ఆత్మ పట్ల భారం కలిగిన వాడవుగా నువ్వు ఎలాగున్నావు, దేవుని పని చేయాలి, దేవుని కొరకు బ్రతకాలి, దేవుని రాజ్యాన్ని కట్టాలి, నా హృదయాన్ని నేను సరిచేసుకోవాలి అనేటువంటి రీతిలో ఎప్పటికప్పుడు నువ్వు సరిచేసుకునేవాడుగా నువ్వు ఉన్నావు కదా. ఈ దినాల్లో భక్తి చేసి మారుమనిషి పొంది చాలా కాలం అయిన తర్వాత నీకు నువ్వు నేను బాగున్నానులే అనేటువంటి రీతిలో ఉన్నావేమో. ప్రిమేట్ వలరా అది మనకు ఎవరైతే ఆ మాట అనుకుంటున్నామో మన పర్సనల్గా అది మనకు డ్యామేజ్ చేస్తుంది. మన ఆత్మను మనం కోల్పోయేటట్టు వారుగా మనం ఉంటాం. కాబట్టి నీ ఆత్మ విషయంలో నువ్వు గ్రహింపగలిగేటట్టు వాడవుగా, దానవుగా, నా ఆత్మ విషయంలో నేను గ్రహింపగలిగేటట్టు వాడవుగా నేను ఉండాలని దేవుని యొక్క ఉద్దేశము. ఇది కాలశంలో దేవుడు ఆ మాటలు మనతో మాట్లాడినారు. కాబట్టి మనందరం కూడా ఒకసారి దేవుని సన్నిధిలో మనకు జీవితాలు మనం పరిశీలన చేసుకుందాం. ఈ పరిస్థితులను బట్టి ప్రభా నేను కొద్ది దూరం అయ్యాను, ప్రభా వ్యక్తులు చూశాను, దాన్ని బట్టి నేను దూరస్తుడైపోయాను, ప్రభా పరిస్థితులు చూశాను, దాన్ని బట్టి ప్రభా నీ పనిలో నేను అడుగులు వేయలేకపోతున్నాను, ప్రభా నీ సన్నిధికి వచ్చేటటువంటి విషయంలో కూడా నిర్లక్ష్యం వహిస్తున్నాను. ప్రభా వ్యక్తులు చూసి నువ్వు ఒకవేళ డౌన్ అయినావేమో, ఒకసారి అది దాని విషయంలో దేవుడిని నేను ఇది కాలశంలో పరిశీలన చేస్తున్నాడు. ఒకసారి ఆయన నిన్ను ప్రశ్నిస్తుండగా ఒకసారి ప్రభు సందులో దాని విషయంలో నువ్వు పశ్చాత్తాపడినట్లయితే అది నీకు మేలు. దేవుడే నా బలము, దేవుడే నాకు ఆధారము. దావీదు ఏ రీతిగా దేవుని సన్నిధిని పొందినవాడుగా శక్తిని అనుభవించి తన జీవితంలో వచ్చేటువంటి ప్రతి ఒక్క యుద్ధంలో కూడా జయాన్ని సంపాదించుకునేటువంటి వాడుగా ఉన్నాడు. ఆ రీతిగా తన తర్వాత వచ్చే ఆశ కూడా దేవునికి ఇష్టడుగా బ్రతికినాడు. కాబట్టి దేవుని మార్గం అడుగులు వేసినాడు, విగ్రహాలు తీసివేసినాడు, బలిపీఠాలు కట్టేటట్టు వాడుగా ఉన్నాడు, అనేక మందిని ఎంకరేజ్ చేసిన వాడుగా ఉన్నాడు, తను లోబడినాడు. కాబట్టి ప్రజలందరూ కూడా తన పక్షాన్ని వచ్చిన వారుగా ఉన్నారు. కాబట్టి మన జీవితంలో కూడా ప్రభా నన్ను ఆ రీతిగా ఆశవలే చేయండి ప్రభా, నేను కూడా నీకు లోబడతాను ప్రభా, నేను కూడా దేవా బలిపీఠం కడతాను ప్రభా, ప్రార్థన చేస్తాను, మోకాళ్ళ జీవితంతో ప్రభానికి నుంచి నేను ఉంటాను ప్రభా, దేవా నీతోనే ఎక్కువ గడుపుతాను ప్రభా, నీ మార్గంలో జీవిస్తాను, నీ వాక్యానుసారంగా జీవిస్తాను అని ప్రభుతో ఒక మాట చెబుదామా. సర్వశక్తిమంతుడా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఉదయకాల సమయంలో ప్రభా ఈ దినాల్లో ప్రభా మేము పరిశీలన చేసుకోవాలని, ఎక్కడ జారిపోయినామో, ఎక్కడ పడిపోయినామో, నీకు వ్యతిరేకంగా ఎక్కడ అడుగులు వేసినామో ప్రభా, వీటన్నిటి విషయాల్లో మీరు మాతో మాట్లాడిన విధానంకే నీకు వందనాలు ప్రభా. పరిస్థితులను బట్టి మేము ఎక్కడ దూరస్తులయ్యేటి వారు కాక దేవా ఇంకను నీకు దగ్గరగా, నీకు సమీపంగా వచ్చేవారుగా మీరుగా మాకు సహాయం చేయండి దేవా. మీరే మా బలము, మీరే మాకు ఆధారము, మీరే మా దుర్గము, ఓమ్నిపోటెంట్ గాడు మీరే ప్రభా, సర్వశక్తిమంతుడైనటువంటి మీరే. కాబట్టి మీ దగ్గరికి వస్తున్నాం. మీ బలము మాదవుద్దని చెప్పినారు, నీ పునరుద్ధరణ శక్తి మాదవుద్దని చెప్పినారు. మీ అందు విశ్వాసం ఉంచినట్లయితే కాబట్టి ఉదయ కాలశంలో మీ అందు విశ్వాసం ఇస్తున్నాం ప్రభా. నీ బలాన్ని మీరు మాకు దయచేయండి ప్రభా. ఈ రీతిగా మేము అడుగులు వేసినట్లయితే మీరు ఇచ్చేటువంటి బహుమానము చాలా గొప్పగా ఉంటుంది కదా ప్రభా. అవును తండ్రి, మేము అడుగులు వేస్తున్నాం. ఈ దినాల్లో మీరు మాకు ఇచ్చిన ఎష్యూరెన్స్ని బట్టి నీకు వందనాలు. మా అందరికి కూడా ప్రభా మారు మనసు కొనసాగించుకుంటే మా అందరికి కూడా ఆ పరలోకం అనేటువంటి ధన్యత మీరు మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు. దాన్ని మేము ఎక్కడ కోల్పోకుండా ప్రభా అంతవరకు నమ్మకస్తులుగా మేము జీవించేవారుగా మీరు సహాయం చేయండి. ఈ లోకంలో ఎన్ని మా నుంచి దూరం అయిపోయినా ప్రభా పరలోకం విషయంలో మాత్రం మిమ్మల్ని హత్తుకుని జీవించేవారుగా మీరుగా మాకు సహాయం చేయండి. ఆ రీతిగా సంఘము బలపడి అనేక మందికి ఆశ్రదకరముగా జనులందరూ మా పక్షాన వచ్చినట్లుగా మీరుగా సహాయం చేయమని యేసుక్రీస్తు అడుగుచున్నాము తండ్రి. ఆమెన్.